नमावो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिनी नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषं शून्यवादी पाश्चात्यादेशतारिणि जयो श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे 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 कृष्ण कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्णा कृष्णा हरे 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 राम राम हरे हरे कृष्ण बलराम कृष्ण बलराम जयो कृष्ण बलराम वृंदावन धाम वृंदावन धाम वृंदावन धाम जयो वृंदावन धाम जय प्रभुपाद जय प्रभुपाद जयो श्रीला प्रभुपाद राम संकीर्तन की जय अनंत कोटि वैष्णव वृंद की जय नामाचार्य हरिदास ठाकुर की जय श्रील प्रभुपाद की जय ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी
पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद, श्री अद्वैत गदाधरा, श्रीवासादि गौर भक्त वृंद। అందరూ అన్మ్యూట్ చేసి అందరూ చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. చెప్పండి. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతీ ఉత్తమ శ్లోకేర్ భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జయతు జయతు కృష్ణో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణీవంశ ప్రదీపః, జయతు జయతు మేఘ శ్యామల కోమలాంగో, జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద. ముకుంద మూర్ధా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం, అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవే మే అస్తు భవత్ ప్రసాదాత్. నాహం వందే తవ చరణయోర్ద్వంద్వం అద్వంద్వహేతు, కుంభీపాకం గురుం అపి హరిర్నారకం నాపనేతు. రమ్యా రామా మృదుతనులత నందనే నాపిరంతుం, భావే భావే హృదయ భావని భవ్యేవం భవంతం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం, యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరికీ స్వాగతం. హరే కృష్ణ హరే కృష్ణ. అందరు బాగున్నారండి? ఎస్ ఎస్, మీ అందరి దీవెనలతోటి నేను చాలా చక్కగా ఉన్నాను. సో మనము సక్సెస్ఫుల్గా విజయవంతంగా 10 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నామండి. ఇవాళ 11వ అధ్యాయానికి వెళ్ళబోతున్నాం. మనం ఇప్పుడు మొదట ఆరు క్వశ్చన్లు అడిగితే వాటికి సమాధానం అయిపోయిన తర్వాత, ఆ తర్వాత భాగవతం చరిత్ర కూడా తెలుసుకున్న తర్వాత పరీక్షిత్ మహారాజు జనం ఎలా జరిగిందో ఆ ప్రాసెస్లో ఉన్నాం. సో మనం ప్రతిరోజు భాగవతం ఇలాగా చదువుకుంటున్నాం, స్టడీ చేస్తున్నాం, నేర్చుకుంటున్నాం, వింటున్నాం, కీర్తనం చేస్తున్నాం. మీరు కూడా వింటున్నారు, శ్రద్ధగా జపం చేస్తున్నారు, నామాన్ని జపిస్తున్నారు. మన ధార్మిక కలాపాలు ఏవైతే ఉంటాయో రోజులో కొన్ని చేసుకుంటున్నాం. ఇంత చాలండి ఈ జన్మకి. మన పనులు మనం చేసుకుంటూ ఇలా కాస్త భాగవతం వింటూ హరినామాన్ని జపించుకుంటూ భగవంతుడి ప్రసాదం తీసుకుంటూ పలకరించిన వాళ్ళకి ఎవరికైనా హరినామాన్ని చెప్తూ అలా జీవితాన్ని అలా గడిపేస్తే శక్నోతి హైవ యక్షోఢం
ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధాద్ భవత్వేగం సయుక్త ససుఖీ నరః అని భగవద్గీతలో 5.23 చాప్టర్ నెంబర్ 5 శ్లోక నెంబర్ 23 23వ శ్లోకంలో 5వ అధ్యాయంలో చెప్తారనమాట. శక్నోతి హైవ యక్షోఢం. ఈ 6 ఉంటాయి చూడు, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఈ 6ని తీసేయలేమండి మనం, కానీ ఒకటి మాత్రం చేయొచ్చు. శక్నోతి హైవ. శక్నోతి అంటే టాలరేట్ చేయొచ్చు. ఎలా టాలరేట్ చేయొచ్చు? ఉదయాన్నే లేచామా, భగవంతుడికి నమస్కరించామా, కాస్త నామాన్ని జపించామా, మన పనుల్లో నిమగ్నమయ్యామా, సాయంత్రం ఇలా భాగవతం విన్నామా, ఎవరైనా కలిస్తే మనం హరినామం చెప్పామా, ఆ రోజు గడిచిపోయిందా, అంతే. తర్వాత రోజు కూడా అంతే. ఆ విధంగా మనకు చావు వచ్చేంత వరకు అలా చేసినట్లయితే అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఆ చిట్ట చివరి రోజు, ఆహా ఎంత గొప్పగా జీవించాడ్రా వీడు కలియుగంలో ఉంటూనే, ఆ కలియుగంలో ఉంటూనే తన పనులు చేస్తూ హరినామాన్ని బలికాడా ప్రతిరోజు, భాగవతం వింటున్నాడా, వీడికి నేను ఫస్ట్ ఇస్తాను, వీళ్ళకి నేను ఫస్ట్ ఇస్తాను భక్తి అని చెప్పి ఆ 6 అనర్థాలు ఏవైతే ఉంటాడో భగవంతుడు స్వయంగా తీసేస్తేనే పోతాయండి. లేదంటే చచ్చేంత వరకు కామాలు పోవు, క్రోధం పోదు, లోభం పోదు. అదేంటి ప్రభుజీ, మరి మీరేలో చాలా మంది కాషాయాలు కట్టుకుంటారు, మీరందరూ గొప్ప గొప్ప వాళ్ళు, మీరేలో కామం ఉండదు కదా అంటే, కామం అంటే అదొక్కటే కాదండి, పురుషులకి స్త్రీలకి మధ్యలో ఉండేది కాదండి. ఈ మొబైల్ నాకు కావాలి, అడమెంట్ డిజైర్ ఉన్నది కామమే. ఇంగ్లీష్లో ఒకటి అంటారు, అడమెంట్ డిజైర్ ఫర్ ప్రొహిబిటెడ్ థింగ్స్ ఈజ్ కాల్డ్ సిన్ అండ్ దట్ ఈస్ ఆల్సో కామ. అంటే మనకు కావలసిన దానికన్నా ఎక్కువ కావాలి అని కోరిక ప్రేరేపించి అది అది దక్కకపోతే దాని మీద కోప్పడి, దక్కిన తర్వాత ఇంకా ఇంకా కావాలని అనుకుంటే అది కామం యొక్క లక్షణమే. అది ఏదైనా కానీ, అది ఏదైనా ప్రొహిబిటెడ్ అయిన దానికి హరినామాన్ని ఎంతని చెప్పించుకో, ప్రాబ్లం లేదు. అలా కాకుండా ఒక భౌతికమైనటువంటి వస్తువులకి ఇలా చేసినట్లయితే అది కామమే అంటారు. అది సామాన్యంగా పోదండోయ్, అది భగవంతుడు తీసేస్తాను. భగవంతుడు ఎందుకు తీసేస్తాడు, అసలు ఎందుకు తీసేయాలి నీకు అంటారు. అప్పుడు మనము ప్రూఫ్ చూపించవచ్చు అనమాట. ఏంటి, కృష్ణ ఇంత భక్తి చేశాను, ఇంత చేశాను. అప్పుడు కృష్ణ అంటాడు, నువ్వు భక్తి చేసావా, నువ్వు జపం చేసేటప్పుడు సగం నిద్రపోతున్నావు, నువ్వు భాగవతం చదివేటప్పుడు ఎక్కడెక్కడ దిక్కులు చూస్తున్నావు, వింటున్నప్పుడు కూడా సరిగా ధ్యాస కూడా వినట్లేదు, ఏం భక్తి చేసావా నువ్వు అంటారు. అప్పుడు మనకి ఏం చేయలేము, అర్థం కాదు. చివరికి కృష్ణ, నా చేతిలో ఏం లేదయ్యా, గురువు గారు ఏ నియమాలు చెప్పారు, అవి నేను పాటించడానికి జీవితం మొత్తం ప్రయత్నించాను, అదొక్కటి నా చేతిలో ఉందంటే అప్పుడు కృష్ణ లొంగిపోతాడు అనమాట. ఎందుకు? గురువు గారికి కృష్ణుడు లొంగిపోతాడు. ఎందుకు? గురువు గారు శుద్ధ భక్తి ఓ నువ్వు అతను చెప్తే విన్నావా, ఓకే, కానీ ఇంకేదైనా ఒకటి రికమెండేషన్ ఉంది కదా నీకు, తీసేసుకో, నేను కూడా రాణిస్తాను గోలోకానికి. సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రే. వంశీదాస్ బాబాజీ మహారాజు అంటారు, రీసెంట్ గా నేను మొన్న ఎల్లుండే ఆయన డిజపిరెన్స్ డే జరిగింది. ఆ బాబాజీ మహారాజు, వామ్మో, ఆయన గోలోకని ఇక్కడికి వచ్చి ఆయన వరుసగా 4-5 రోజులు పడుకోరు, హరినామాన్ని జపిస్తూనే ఉంటారు. ఆయన రీసెంట్ గానే ఆయన పరమపదించి, అదే మన 200-300 సంవత్సరాల క్రితం ఆయన పరమపదించింది కూడా. ఆయన ఉన్నారు ఇప్పటికి కూడా, మనకు వెస్ట్ బెంగాల్ ఆయన కథలు చెప్పుకుంటారు ఆయన గురించి. మనకు ఆచార్యులు చెప్తారు, ముగ్గురే బాబాజీలు, జగన్నాథ్ బాబాజీ, గౌరకిషోర్ దాస్ బాబాజీ, వంశీదాస్ బాబాజీ, వీళ్ళు ముగ్గురే బోనఫైడ్ అని. ఆ వంశీదాస్ బాబాజీ మహారాజు ఎప్పుడు హరినామాన్ని జపిస్తూ ఉంటారు. అది కాకుండా ఆయన ఉదయాన్నే లేచినమ్మటే జపించే మంత్రం ఒకటి, అదేంటిదంటే అఖండ మండలాకారం వ్యప్తయేన చరాచరం తత్పాదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఉదయాన్నే లేవ్వగానే ఆ బాబాజీ మహారాజ్ ఈ రూల్స్ అనేది, అసలు ఏ రూల్స్ పాటించరు ఆయన, హరినామం తప్ప ఇంకే రూల్స్ పాటించరు. అలాంటి ఆయన కూడా ఈ మంత్రం చెప్తున్నారంటే గురువుకి ఎంత ప్రాధాన్యత చూడండి. అఖండ మండల ఆకారం వ్యప్తయేన చరాచరం. ఎన్నో భూభ్రమణాలు చెందుతున్నటువంటి ఒక జీవుడు ఏదో ఒక విషయంలోకి వచ్చిన తర్వాత అప్పుడు గురువు గారికి ఒక కృప దొరుకుతుందంట. తత్పాదం దర్శితం అంటే కృష్ణుడి యొక్క పాదాలు మనకు కనిపించేలా, అంటే ఆయన పాదాలు మనం పట్టుకునేలా మన గురువుగారు సహాయం చేస్తారంట. తత్పాదం దర్శితం, అలా సహాయం చేసినందుకు ఏన తస్మై శ్రీ గురవే నమః, ఆ గురువు గారికి పాదాభి వందనాలయ్యా అని చెప్తారు. మరి అలాంటి గురువుగారు మన నుంచి ఏం కోరుకుంటుండ్రండి? సింపుల్. మన కులశేఖర్ ఆళ్వార్ అంటారు, శ్రీనాథ నారాయణ వాసుదేవా శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి శ్రీ పద్మనాభాచ్యుత కైతభారే శ్రీ రామ పద్మాక్ష హరే మురారే అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి పినవక్తి కశ్చిత్ అహోబతానాం వ్యసనాభిముఖ్యం.
శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీ పద్మనాభాచ్యుత కైతబారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే గోవింద దామోదర మాధవేతి. ఇన్ని నామాలున్న భగవంతుడికి వక్తుం సమర్థోపి, నీకు పలికే శక్తి కూడా ఉంది, నాలుక ఉంది, కంఠంలో అన్ని బాగున్నాయి, ఎనర్జీ కూడా ఉంది. వక్తుం సమర్థోపి పినవక్తి కశ్చిత్ అహోబతానాం వ్యసనాభిముఖ్యం. అయినాగా నువ్వు పలకలేకపోతున్నావయ్యా. వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయ్యా నువ్వు నాకు హరినామాన్ని పలికితే. ఆయన నువ్వు పలకలేకపోతున్నావయ్యా. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమని ఉంటుందని కులశేఖరాల వారు ఏడుస్తారు. మన ఆచార్యుడు అదే చెప్తున్నారు. పలకండయ్యా హరినామం, పలకండయ్య ప్రతిరోజు హరికృష్ణ మంత్రాన్ని తీసుకోండయ్యా అని. కలియుగంలో మనం ఎటువంటి ఏ పనులు చేసినా కానీ మనకు ఆ శక్తి సరిపోదు. మన తపస్సులు చేసి గోలోకధామం వెళ్ళాలంటే అది తెలుసుకొని చైతన్య మహాప్రభువు మనకు హరే కృష్ణ మంత్రాన్ని ఇచ్చారు. ఆ హరే కృష్ణ మంత్రానికి ఆయన ఒక సీక్రెట్, ఒక రహస్యం చెప్పారు. ఆ రహస్యం ఏంటంటే నామా నామి అభిన్నత్వ. నామ హరినామం, ఆ హరినామాన్ని కలిగినటువంటి వారు ఎవరు? కృష్ణ. ఆ రెండిట్లో అభిన్నత్వం, తేడా ఏమీ లేదు. కానీ ఒకే ఒక తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే పూర్వస్మాత్ పరమేవ అంతఃకరుణ. అంటే పూర్వస్మాత్ పరమేవ, పూర్వస్మాత్ అంటే ఫస్ట్ కృష్ణుడు, తర్వాత ఆయన నామం. ఆయన కంటే కూడా పూర్వస్మాత్ పరమేవ, ఆ తర్వాత వచ్చిన నామానికి అంతఃకరుణ, కరుణ శక్తి చాలా ఎక్కువ అంట. మనం చేసినటువంటి తప్పులకి పాపాలకి కృష్ణుడైనా కొంచెం అటు ఇటు చూసి ఏమైనా లెక్కలేస్తాడేమో కానీ కృష్ణ నామం ఆ లెక్కలన్నీ ఏదండి. చలో తీసుకొని వెళ్తాను కూడా వైకుంఠ గోలోక ధామాలకి అని చెప్తుంది. అలాంటి నామాలు మనకు ఫ్రీగా ఇచ్చేశారండి. నిత్యానంద ప్రభు, బలరాము నిత్యానంద ప్రభుగా వచ్చి ఒక మార్కెట్ ప్లేస్ ఓపెన్ చేస్తారు. దాన్ని ఏమంటే హరినామాన్ని కొనుక్కునే మార్కెట్ అనమాట. ఎవరైనా వచ్చి ఫ్రీగా కొనుక్కోవచ్చు. మరి ఏం చెల్లించాలి మూల్యం దానికి? నాకు కావాలి, హరినామం కావాలి, నేను తీసుకోవాలనే కోరిక అనమాట. అదొకటి ప్రైస్. తత్ర లౌల్యమపి మూల్యమేకలం అని చెల్లిస్తారు. సో అలాంటి హరినామాన్ని అనుదినం మనం స్మరించుకోవడానికి ఫస్ట్ మనకు కృష్ణుడి యొక్క గ్లోరీస్ తెలియాలి. అందుకోసం మనం భాగవతం చదువుకుంటున్నాం. ధర్మం ఏంటో తెలియాలి, పరమధర్మం ఏంటో తెలియాలి. అప్పుడు మాత్రమే మనం హరినామాన్ని చాలా హ్యాపీగా జపించగలుగుతాం. జపించినప్పుడు చాలా ఆనందంగా మనము భగవంతుడి దగ్గరికి ఇంకా ఎక్స్ట్రీసీ తోటి ఇంకా హ్యాపీగా మనం జపించడానికి ముందుకెళ్ళొచ్చు అనమాట. అందుకే మనం ప్రతిరోజు ఈ భాగవతం యొక్క శ్రవణం చేస్తున్నాం. భాగవతంలో ఉన్నటువంటి 18,000 శ్లోకాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఒక శ్లోకంతో కంక్లూడ్ అవుతుంది. ఆ శ్లోకం ఏంటో తెలుసా? నామాన్ని గ్లోరిఫై చేస్తూ ఆ శ్లోకం కంక్లూడ్ అవుతుంది. అంటే హరే కృష్ణ మంత్రం తప్ప, హరే కృష్ణ మంత్రం జపించడం తప్ప ఈ కలియుగంలో ఇంకొకటి లేదని చెప్పడంతో కంక్లూడ్ అవుతుంది. అంటే భాగవతం మొత్తాన్ని కంక్లూజన్ ఇచ్చేసారు చూడండి. అందుకోసం మనం భాగవతం ఎందుకు చదువుకుంటాం అంటే కృష్ణుడి యొక్క స్మరణ మనకు జరిగినప్పుడు, ఆ నామాన్ని జపిస్తున్నప్పుడు అంత బెనిఫిట్ పొందుతామని. మనం ఈజీగా నామాన్ని జపించవచ్చని, అంటే మైండ్ అటు ఇటు పోకుండా. అందుకే మనం ఇప్పుడు అబ్జర్వ్ అవ్వాలి భాగవతం వింటున్నప్పుడు. ఓకే, సరే అయితే మరి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మీరు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా పాత క్లాసుల నుంచి ఎవరికైనా ఏమైనా? ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత మీరు అడగొచ్చు అనమాట. ఓకే, హైడ్. ఓకే, మొదటి స్కందం అధ్యాయం 11. ద్వారకాలోకి శ్రీకృష్ణుడి ప్రవేశం. శ్రీకృష్ణుడు ఏ ఊరి నుంచి వస్తున్నాడండి? నేను మన మ్యాప్ కూడా చూపించాం. శ్రీకృష్ణుడు ఏ ఊరి నుంచి వస్తాడు? హస్తినాపురం. హస్తినాపురం ప్రెసెంట్ ఏంటిది? హస్తినాపురం ఢిల్లీ. ఢిల్లీ, న్యూఢిల్లీ. కరెక్ట్, చాలా చక్కగా చెప్పారు మాతాజీ. సో కృష్ణ భగవానుడు హస్తినాపురంలో వాళ్ళందరూ కూడా వీడ్కోలు చెప్పిన తర్వాత ఇంకా ప్రయాణిస్తూ ఆ రాజ్యాలను దాటుకుంటూ చివరికి ఆ ద్వారకా ఎంట్రన్స్ లోకి వస్తాడు. ద్వారకా నగరాన్ని ప్రెసెంట్ ఏదైతే మన మెట్రోపాలిటన్ సిటీలు అంటామో, ఆ మెట్రోపాలిటన్ సిటీలలో వాటన్నిటికి కూడా ఏ మాత్రం తగ్గిపోయినది, వాటన్నిటికంటే కూడా ఇంకా మెరుగైనది ఫస్ట్ మెట్రోపాలిటన్ సిటీ అన్నమాట. అదేంటి ప్రభుజీ, మెట్రోపాలిటన్స్ అంటే మెట్రో ఉండాలి కదా అంటారు. మెట్రో అంటే ఆ మెట్రో కదా, అంటే అడ్వాన్స్డ్ అని. వాళ్ళకి మెట్రోలు అవసరం లేదు, గాల్లో వెళ్తుంటారు. వాళ్ళకి అన్ని వెపన్స్ ఉంటాయి. అంటే వెపన్స్ అంటే అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మనకున్నటువంటి పుష్పక విమానాలు ఏవైతే ఉన్నాయో అలాంటి విమానాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. మనలాగా ట్రాక్లు వేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అంత అడ్వాన్స్డ్ సిటీ అనమాట అది సిటీ ద్వారకా. సో అలాంటి ద్వారకాలోకి కృష్ణ భగవానుడు రిటర్న్ అవుతుంటారు. సో ఎప్పుడైనా భగవంతుడి భూలోకానికి వచ్చినప్పుడు తను ఒక్కడే రాడండి.
తను ఉంటున్నటువంటి ధామ్ భూమి, బృందావన భూమి కిందికి తీసుకొస్తాడు. తనతో ఉన్నటువంటి అసోసియేట్ లెవెల్ వాళ్ళందరూ కిందికి వస్తారు. ద్వారకాలో ఉన్న రాణులందరూ కూడా లక్ష్మీదేవులు. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. వేల కొలది లక్షల కొలది లక్ష్మీలు అక్కడ వైకుంఠంలో సేవ చేస్తుంటే వాళ్ళందరూ కూడా భగవంతుడి కిందికి వస్తే ఆయన భగవంతుడికి సహాయం చేయడానికి వాళ్ళు కిందికి దిగొస్తారు ద్వారకాలోకి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము లక్ష్మీదేవి ఆయన నారాయణుడు అని గుర్తుంటే వాళ్ళు సరిగా భగవంతుడికి అంత సేవ కృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళంత సేవ చేయలేరు, భర్తలకు స్వీకరించలేరు. అందుకని యోగమాయ అన్నమాట. అంటే భగవంతుడి యొక్క మాయ ఎలా పనిచేస్తుందంటే వాళ్ళు భగవంతుడు సేవ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మేము ఒక సాధారణ గృహిణులము, మేము సాధారణమైన గృహిణులు, మేము లక్ష్మీదేవులేం కాదు అన్నట్టుగా అలా ఫీల్ అయ్యే విధంగా చేస్తారు అనమాట. అలా ఫీల్ అవ్వలేదనుకో కృష్ణుని భగవంతుడిగా చూస్తారు, భర్తగా స్వీకరించలేరు. అందుకోసం యోగమాయలాగా క్రియేట్ చేస్తారు. సో అలాంటి ద్వారకాలో ఏ విధంగా కృష్ణుడు ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాణులని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులని, అక్కడ ఉన్నటువంటి ద్వారకా వాసులని ఆ విధంగా వాళ్ళందరూ ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళ మధ్యలో ఏ కన్వర్జేషన్ జరిగింది, అది మనం ఈ చాప్టర్లో చదువుకుందాం. ఈ అధ్యాయంలో భగవంతుడు వచ్చి రాగానే ఆ బార్డర్ దగ్గర ఉండి, ఇక్కడ శంఖం చూసారా? ఏ కలర్ లో ఉందండి శంఖం? ఏ కలర్ లో ఉంది? అరే పింక్ కలర్. వెరీ గుడ్. వైట్ అని చెప్తారు అనుకుని ఎవరు? కరెక్ట్, పింక్ కలర్. యాక్చువల్ గా భగవంతుడి దగ్గర ఉన్న శంఖం వైట్ కలర్, అది పింక్ గా ఎలా మారిందంటే మన శాస్త్రాల్లో చెప్తారు భగవంతుడి దగ్గర ఉన్నటువంటి ఆ పెదాల ఎరుపు రంగు ఏదైతుందో ట్రాన్సెండెంటల్, అది ఆధ్యాత్మికం. ఆ టచ్ అయిన తర్వాత అది మొత్తం కూడా స్పిరిచువలైజ్ అయిపోయింది. ఆ శంఖం కూడా పింక్ గా మారిపోయింది. అందుకోసమనే మనం భగవంతుడి చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినా కానీ ఆ భగవంతుడి యొక్క పెరాఫెరల్ ఆ గుడిని టచ్ చేసినా, ఆ పాదులను టచ్ చేసినా మనకు కూడా దాని ఏమంటారు ఆ స్పిరిచువల్ వైబ్రేషన్స్, ఆ స్పిరిచువల్ పొటెన్సీ మనకు వస్తుంది, ఆధ్యాత్మిక శక్తి. ఎందుకంటే అవన్నీ భగవంతుడి పెరాఫెర్నేలియా. బయట అంతా ఒకలాగుంటుంది, ద మొమెంట్ మనం ఎప్పుడైనా గుళ్ళోకి ఎంటర్ అవగానే మన వైబ్రేషన్స్ మారిపోతాయండి. ఎందుకు? అక్కడ స్వయంగా భగవంతుడు అర్చా విగ్రహంలో ఉంటాడు. అర్చా విగ్రహం అంటే స్వయంగా భగవానుడే మన కళ్ళకు కనిపించే విధంగా. ఇప్పుడు మన దగ్గర అంతా కామ క్రోధ లోభ మోహాదులు ఉన్నాయి, వాటన్నిటితో డైరెక్ట్ మనం భగవంతుని చూడలేము. మన దగ్గర ఉన్నటువంటి ఈ చర్మ చక్షు అంటే ఏవైతే ఈ భౌతికమైనటువంటి కళ్ళు ఉన్నాయో మరి వాటితో కనిపించే విధంగా భగవంతుడు కనిపించాలంటే అర్చా విగ్రహంగా తిరిగి రావాలి మన దగ్గరికి. కానీ నిజంగా మనకు కనిపించడానికి అర్చా విగ్రహం అయినప్పటికీ కూడా స్వయంగా భగవానుడే ఆయన. ఎందుకంటే ప్రాణ ప్రతిష్ఠ చేస్తారనమాట ప్రాణం ఉన్నటువంటి శిలకి. అప్పుడు భగవంతుడు స్వయంగా వస్తాడు అక్కడికి, అక్కడ నిలబడి మనం ఎందుకు మనందరికి అవకాశం ఇవ్వడానికి, ఆయనకు పూజలు చేయడానికి, ఫలాలు అర్పించడానికి, ఈ లోకంలోనే కలియుగంలో ఉంటూ భగవంతుడు సేవ చేసుకున్న భాగ్యాన్ని ఈ భూమి మీద మనం కల్పించుకోవడానికి ఆ విధంగా అర్చా విగ్రహంలో వస్తారు. మరి ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న, ఇక్కడ ద్వారకాలో బార్డర్ లో ఉన్నప్పుడు శంఖం ఊదాడు, కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు అక్కడ అర్జునుడికి ముందు కూడా అక్కడ కూడా శంఖం ఊదాడు. ఆ రెండు ఊదడానికి తేడా ఏంటి? అదేం చెప్తానులేండి, మీరు ఈ ప్రశ్న చెప్పండి. భగవంతుడి యొక్క శంఖం పేరు ఏం పేరు? యుద్ధం మొదలవుతోంది అని అక్కడ పాంచజన్యం. ఊదారు, ఇక్కడికి వచ్చాను అని ఇక్కడికి ఊదుంటారు. కర్రెక్ట్. నేను ఇక్కడికి వచ్చానని చెప్పడానికి. ఎవరన్నా మీరు మాట్లాడుతున్న వేరే విషయాలు మీరు మ్యూట్ లో ఉంచండి, అంటే ఆన్సర్ చేయదలుచుకుంటే అని మ్యూట్ చేయండి. ఓకే ఓకే. సో వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారండి మీరు. ఇక నేను వచ్చానని చెప్పడానికి, అక్కడే యుద్ధం మొదలవుతుందని చెప్పడానికి. నేను ఇంకొక డిఫరెన్స్ కూడా చెప్తాను, అది నేను చెప్పింది కాదులేండి, ఆచార్యులు చెప్పింది, నేను మీకు జస్ట్ రిపీట్ చేస్తున్నాను, నా మాటలు ఏం కాదు. ఆచార్యులు ఏమంటారంటే ఇక్కడ శంఖం ఊదినప్పుడు ఆ శంఖ ధ్వనులు ద్వారకావాసులు గుండెల్లోకి వెళ్ళిపోయి, అది ఎలా వెళ్ళుద్దంటే ఒక కారు మబ్బు లాంటి చీకటి పట్టినప్పుడు సూర్యుడు వస్తే ఎలా ఆనందపడతాడు, ఒక డార్క్ గా ఉన్నటువంటి చీకటి ఉన్న రూములు వెలుతురు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, అలా వాళ్ళలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలు మొత్తం పోగొట్టినాయి ఆ ధ్వని. కానీ ఇక్కడ శంఖం ఊదినప్పుడు కౌరవుల గుండెలు జలధరించాయి అంత భయంతో. అమ్మో మృత్యునాదం వినిపిస్తుంది మాకు అనుకున్నారు వాళ్ళందరూ కూడా, భీష్ముడితో సహా ప్రతి ఒక్కరు అందరూ అంత భయపడిపోయారు అక్కడ వాళ్ళందరూ. అదే శంఖం అదే ధ్వని ఒకరికేమో ఆనందాన్ని ఇచ్చింది, ఒకరికేమో భయాన్ని ఇచ్చింది. ఎవరైతే భగవంతుడి యొక్క షెల్టర్, భగవంతుడి యొక్క శరణాగతి తీసుకుంటారో వారికి భగవంతుడిని చూసినా, భగవంతుడి నామాన్ని పలికినా, భగవంతుడి శంఖ ధ్వనులు విన్నా, భగవంతుడి గురించి ఏది చేసినా వాళ్ళ ఆనందాన్ని కొన్ని కోట్ల రెట్లు పెంచుతుంది. ఎవరైతే భగవంతుడికి దూరంగా, భగవంతుడు చెప్పినటువంటి సూచనలు పాటించకుండా భగవంతుడు ఎక్కడున్నారో నేను చెప్పింది అంత సత్యం అనుకున్నటువంటి వారికి
ఇలాంటి మృత్యునాదాలు కానీ వినిపిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ భగవంతుడి శంఖాన్ని ఊదాడంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అక్కడ ఉన్నటువంటి ద్వారకావాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంకొచ్చేసారు ఆయన మాకు అని మాకు ఒక రకమైనటువంటి ఒక ఆ ప్రతిధ్వనులు మనకి ఇస్తాడనమాట. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ శంఖం ఏదైతే భగవంతుడికి ఇలా టచ్ అయ్యిందో అది స్పిరిచువలైజ్ గా మారిపోయిందని చెప్పాం కదా. మనం కూడా ప్రతి సెకండ్ కూడా అలాంటి భగవంతుడి యొక్క టచ్ కి మనం రెడీగా ఉండొచ్చు అని తీసుకోవచ్చు. అలాంటి భగవంతుడు మనం ప్రతి సెకండ్ కూడా టచ్ అయ్యి ఉండొచ్చు. ఎలా ఎవరైనా చెప్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్. ఎవరైనా హరే కృష్ణ మంత్రం ప్రతి క్షణం ఏదో ఒక రూపంలో చెప్పుకున్నా గానీ, జస్ట్ మన వైబ్రేషన్స్ పలికినా గానీ మన భగవంతుడు కాన్స్టెంట్ టచ్ లో ఉన్నట్టే. నో డౌట్ ఇన్ ఇట్, నో డౌట్. ఎలా అంటే మీరు చూడండి, ఎవరైనా బార్ షాప్కి వెళ్ళి ఏదో సినిమా పాటలు వింటున్నప్పుడు లేదా ఏదన్నా చెడు పనులు చేస్తున్నప్పుడు వాళ్ళు హరినామం పలుకుతారా? పలకలేరు. పలకమన్నా కానీ వాళ్ళ కాన్షియస్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనము సరే అంత గొప్పగా భక్తి చేయకున్నా కానీ హరినామం పలుకుతున్నప్పుడు చెడు పని ఒక్కటి కూడా మనం చేయలేం. మీరు కావాలని ట్రై చేసి చూడండి. ఒక్కసారి నోట్లో మనకు హరినామం పలుకుతున్నప్పుడు చెడు పని చేయాలని చేయలేం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ నేమ్. ఎందుకు మనం కాన్స్టెంట్ భగవంతుడు టచ్లో ఉన్నాం. సూర్యుడు ఎదురుగా ఉన్నప్పుడు చీకటి ఉంటుందా? ఉండదు. అదెంత సత్యమో భగవన్ నామం మన దగ్గర ఉన్నప్పుడు చెడు పని చేయడం అనేది జరగదు. సో కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు ఎక్కడో గుళ్ళు అక్కడో ఉన్నారు, ఎక్కడికో ఇప్పుడు గుడికి వెళ్ళాలి, భాగవతం అంటే ఎక్కడో ఉంది, మేము ప్రతి మా శ్లోకాలు కూడా గుర్తులేవు, ఆ టెన్షన్ అంతా ఏమి లేదు. మీరు ప్రశాంతంగా భాగవతం చదువుకోవచ్చు, భగవద్గీత చదువుకోవచ్చు, అవన్నీ ఏం గుర్తు లేకున్నప్పటికీ కూడా హరినామం ప్రతి క్షణం మీరు తీసుకునే అవకాశం మనకుంది. సో కాబట్టి మనం కూడా ఆ హరినామాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈ శంఖధ్వనులు ఏ విధంగా అయితే కొంతమందికి ఆనందాన్ని కొంతమందికి భయాన్ని ఇచ్చాయో, హరినామం కూడా మనలో ఉన్నటువంటి కల్మశాలని పోగొట్టి మనకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఎవరైతే దుష్టులు ఉంటారో అదే హరినామం వాళ్ళకి భయంగా మారిపోతుంది. యమధర్మరాజు అంటారు, వాళ్ళని పట్టుకోనరా, వాళ్ళ జీవితంలో ఒక్కసారి హరినామాన్ని పలకరు, వాళ్ళని దగ్గర తీసుకోనరా, భగవద్గీత ఒక్క శ్లోకమైన చదవరు, వాళ్ళని తీసుకోనరా, భగవంతుడి యొక్క పాదాల ముందు శిరస్సు వంచి ఒక్కసారి నమస్కరించారు. కానీ ఎవరైతే హరిభక్తులు ఉంటారో వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు. వాళ్ళ జోలికి, ఇది నేను చెప్పింది కాదండి, 6వ స్కందంలో యమధర్మరాజు యమదూతలకి చెప్పినటువంటి మాటలు ఇవన్నీ శ్లోకాలలో ఉంటాయి. అవి మనం చర్చించుకుందాం 6వ స్కందం వచ్చినప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సౌండ్ వైబ్రేషన్, హరినామ సౌండ్ వైబ్రేషన్ ని మనం అందరం కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలి. అందరూ అన్మ్యూట్ చేసి ఒకసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలాంటి హరినామాలు ప్రతిరోజు ఒక్క నిమిషం అందరూ మ్యూట్ లో ఉంచండి, కొంచెం చాలా నాయిస్ ఎక్కువ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి హరినామాలు మనం చేయడమే కాదు, భక్తుల సాంగత్యం ఇలా కలిసి చేసినప్పుడు వాటి యొక్క ఎఫెక్ట్ క్యుములేటివ్ సౌండ్ గా మారిపోతుంది. అది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది అనమాట మనకు. కాబట్టి వాళ్ళు బుద్ధిమంతులు, వాళ్ళు ఇంటెలిజెంట్లు, వాళ్ళు మేధస్సు కలిగిన వారు ఎవరు? ఈ దేహాన్ని ఈ కలియుగంలో భక్తుల మధ్యలో హరిభక్తి చేస్తూ హరినామాన్ని పలుకుతూ వీలైనంత వరకు వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తూ గోలోక ధామానికి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు. అంతేగాని బయట ఉండి కొన్ని కోట్లు సంపాదించిన ₹1 పట్టుకెళ్తామా? పట్టుకెళ్ళలేము. లేదా మా కూతురుకో మా కొడుకు IAS IPS ఆఫీసర్లు కావాలి అంటే వాళ్ళు అవుతారు. వాళ్ళు ఏమంటారు తర్వాత, డాడీ మమ్మీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని హాస్టల్లో ఉంచారు, ఇప్పుడు మిమ్మల్ని కూడా వృద్ధాశ్రమంలో ఉంచుతాం. అంతే. ఎవరి స్వార్థం వాళ్ళేనండి. కాబట్టి ఒకవేళ స్వార్థం లేదు, నేను పర్ఫెక్ట్ గానే చూసుకుంటున్నారు, ఎంతకాలం చూసుకుంటారు? వృద్ధాప్యం వచ్చేంత వరకు. ఆ తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? మహా అయితే ఒక సెలవుని బట్టి డబ్బులు కడతారు, అంతకుమించి ఏం చేయలేరు ఎవరు కూడా. ఒక్క హరినామం మాత్రమే. ఎందుకంటే కృష్ణుడు మాత్రం నిజమైనటువంటి వెల్విషర్. సుహృదం సర్వభూతానం. చావు దాటిన తర్వాత కూడా జన్మలకి ఏ గ్రహాల్లోకి వెళ్ళిపోయినా, ఏ జీవిలో ఉన్నా కానీ మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఒక కృష్ణ భగవానుడు మాత్రమే. అలాంటి వాటిని మనకు, అలాంటి భగవాను మన కళ్ళకు కట్టినట్టుగా మన ఎదురు చూపించేవారు గురువు, ఆయన ఫాలో అవుతున్నట్టు కొంతమంది భక్తులు. కాబట్టి వాళ్ళ షెల్టర్ తీసుకొని మనకి ఏదైతే మన దగ్గరకు వచ్చిందో ఈ హరినామం కానీ హరికథలు కానీ దాన్ని ఆస్వాదించుదాం, దాన్ని ఒడిసి పట్టుకుందాం, దాన్ని మనం పాటించడం మన జీవితాలలో. ఓకే, సరే అయితే తర్వాత శ్లోకాలకు వెళ్దాం. ద్వారకావాసులు భగవంతుడి సుస్వాగతం పలికారు. ఏముందంటే ఇందులో పెద్ద గొప్పతనం అని మీరు అనుకోవచ్చు. మీరు చూడండి, మన ఊరికి ప్రధానమంత్రి వచ్చాడంటే మనం అందరూ ఏం చేస్తాం? ఇమ్మీడియట్గా వెళ్ళి మన దగ్గర ఉన్నది ఎంతో కొంత బాగా అరేంజ్మెంట్ అన్ని నీట్గా చేస్తాం. మన దగ్గర ఏవి చిన్న గిఫ్ట్లు ఇస్తాం. లేదా పెద్ద జిల్లా కలెక్టర్ వచ్చినా కానీ
మరి అలాంటిది కృష్ణ భగవానుడు వస్తే వాళ్ళు ఇంకెంత చేయాలండి? కానీ వాళ్ళందరూ ఆయన భగవంతుడు ఏమీ చేయట్లేదండి. వాళ్ళు కేవలము కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఒకే ఒక కారణం ఏంటంటే ఆయన మాకు తల్లి లాంటి వాడు, ఆయన మాకు తండ్రి లాంటి వాడు. వాళ్ళు చెప్పినటువంటి కొన్ని శ్లోకాలు నేను పలుకుతాను. నతస్మతే నాత సదాంగ్రి పంకజం విరించ వైరించ సురేంద్ర వందితం పారాయణం క్షేమమిహేచ్చతాం పరం నయత్ర కాలా ప్రభవేత్ పరప్రభు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే కృష్ణ పెద్ద పెద్ద డెమిగాడ్స్ అంటే దేవతలు, బ్రహ్మ కుమారులు వీళ్ళందరూ కూడా నిన్ను పూజిస్తున్నారయ్యా. నువ్వు నయత్ర కాల ప్రభవేత్ పరప్రభు, నువ్వు కాల ప్రభావానికి కూడా నువ్వు లోను కాదు నువ్వు కాల ప్రభావానికి కూడా. ఎందుకంటే కాలం అనేది భౌతిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత వచ్చింది. ఆ కాలం అంటే ఏంటిది? నీ చూపులు. నారాయణుడు ఈ భౌతిక జగత్తుని ఇలా కంటితో చూసినప్పుడు ఆ చూపులే కాలంగా మారుతాయి. కాలం అంటే అదే, నీ నుంచే వచ్చింది. నువ్వు కాలానికి ఎలా ప్రభావితుడు అవుతావు? కాబట్టి వీళ్ళు భగవంతుడి యొక్క గ్లోరిఫికేషన్ చేస్తున్నారు. ఆ విధంగా భగవంతుని బాగా పొగిడిన తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు? ఆ ప్రేమ ఎక్కువైపోయిన తర్వాత భవాయనస్త్వం భవ విశ్వభావన త్వామేవ మాతాత సుహృత్పతి పిత త్వం సద్గురుర్నా పరమం చ దైవతం యస్యానువృత్యా కృతినో బభూవిమాం. భవాయనస్త్వం భవ విశ్వభావన అంటే దాని అర్థం ఏంటంటే భవాయనస్త్వం, నువ్వు మా అందరి యొక్క మంచి కోసం భవ విశ్వభావన, ఈ విశ్వాలు మొత్తం నువ్వు క్రియేట్ చేసావయ్యా. త్వామేవ మాతాత సుహృత్పతి పిత, త్వామేవ నువ్వే మాతా, నువ్వే మాకు తల్లి లాంటి వారివి. సుహృత్ పతిపిత ఒక ఫ్రెండ్ లాంటి వాడివి, ఒక భర్త లాంటి వాడివి, అన్ని నువ్వే మాకు అని వాళ్ళు ద్వారకావాసులు చెప్తున్నారు. ఇంకా త్వం సద్గురుర్న పరమం చ దైవతం, నువ్వు మాకు గురువు లాంటి వాడివి, పరమాత్మ లాంటి వాడివి. ఇంకా ఏం చెప్తున్నారు? యస్యానువృత్య కృతినో బభూవిమ, యస్య ఎవరైతే అనువృత్య నీ అడుగుజాడల్లో నడుస్తారు, నీ సూచనలు పాటిస్తూ ఉంటారు, ఎవరైతే భగవద్గీత నియమాలను పాటిస్తూ నువ్వు చెప్పినటువంటి మాటలు పాటిస్తూ ఉంటారు, కృతినో బభూవిమ వాళ్ళకి ఇంకా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి జీవితం మొత్తం విజయమే అని వీళ్ళందరూ. ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి, సరే మనకు అవన్నీ ఇప్పుడు టైం లేదు కాబట్టి జనరల్ గా వీళ్ళు ఇవన్నీ ఈ శ్లోకాలన్నీ చెప్తూ వాళ్ళు ఇంకా ఏమంటున్నారంటే కృష్ణ నీ దర్శనం కలగడం అనేది మాకు అది గొప్ప సౌభాగ్యం మాకు. ఎందుకంటే వీళ్ళు చెప్పిన దాంట్లో ఒక అర్థం ఉందండి. ఎందుకు అలా అంటున్నారంటే ఈ భూలోకంలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే బ్రహ్మ శివ వీళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే శ్వేతద్వీపం దగ్గరికి వెళ్తారు. శ్వేతద్వీపం అంటే అక్కడ క్షీరోదక్షయ విష్ణు ఉంటారు. మనం ముగ్గురు విష్ణువులు ఉంటారని తెలుసుకున్నాం. కారణోదక్షయ విష్ణు, గర్భోదక్షయ విష్ణు, క్షీరోదక్షయ విష్ణు అని. క్షీరోదక్షయ విష్ణు అంటే ఈ విశ్వంలోనే ఉంటారు. అక్కడ శ్వేతద్వీపం అంటారు. అంటే అక్కడ పాల సముద్రం ఉంటుంది. ఎక్కడైతే ఇప్పుడు ఎలాగైతే మనకున్న సముద్రాలు ఉప్పు సముద్రాలు అంటారు, సాల్ట్ ఓషన్స్ అంటారు. అదే విధంగా మనకు సుర ఓషన్ కూడా ఉంటుందండి, అంటే మత్తు ఓషన్ అది కూడా ఉంటుంది. అలాగే పెరుగు ఓషన్ కూడా ఉంటుంది. ఇవన్నీ 5వ స్కందంలో ఉంటాయి, మనకు అవన్నీ తర్వాత చర్చించుకుందాం. అలాగే పాల సముద్రం కూడా ఉంటుంది, సముద్రం మొత్తం పాలే. అది మనకు వైకుంఠానికి ఈ విశ్వంలో రెప్లికా అన్నమాట. ఆ క్షీరసాగరంలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి దగ్గరికి బ్రహ్మ శివుడు వీళ్ళందరూ కూడా విశ్వంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ క్షీరసాగరం ఒడ్డు దగ్గరికి వెళ్తారు, లోపలికి మాత్రం వెళ్ళరు. చూడండి, ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి క్వాలిఫికేషన్ కావాలి, ఓన్లీ భక్తులు మాత్రమే. అంటే వాళ్ళు భక్తులు గారంటే వాళ్ళు కూడా భక్తులే, కాకపోతే ఏంటంటే వాళ్ళ డ్యూటీలను అయిపోయాక అప్పుడు వైకుంఠానికి వెళ్తారు. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళ ఒడ్డు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారంటే ప్రార్థనలు చేస్తారు. బ్రహ్మదేవుడు అయితే కృష్ణ భగవానుడికి మనసులో కృష్ణ భగవానుడు ఉంటారు కదా, ప్రార్థించుకుంటారు. ఆ మనసులో ప్రార్థించుకున్న రూపంలో కృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడి యొక్క మనసులో రివీల్ చేస్తాడు అనమాట, ఏం చేయాలి ఏం చేయకూడదని. నేను వస్తున్నాను, ద్వాపరయుగంలో నేను వస్తాను, కృష్ణ భగవానుడిగా వస్తాను, మీరందరూ కూడా అవతారాలు తీసుకునండి దేవతలందరూ కూడా అని చెప్తారు. అప్పుడు బ్రహ్మదేవుడికి చెప్తారు, కృష్ణ భగవానుడు వస్తున్నాడు డైరెక్ట్గా ఇక్కడికి, మనందరూ కూడా అవతారాలు తీసుకుని రెడీగా ఉండాలి యదువంశంలో అని అందరు చెప్తారు అనమాట. సో ఆ విధంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడి దగ్గరికి అప్రోచ్ అవ్వడానికి దేవతలుగా సాధ్యం కాదు. మరి మా అలాంటి మామూలు మనుషులకి నీ డైరెక్ట్ నీ స్వరూపాన్ని మేము చూస్తున్నాం అయ్యా అని ద్వారకావాసులు చెప్తున్నారు అనమాట. చూడండి, అందుకే ఇక్కడ అంటారు భగవంతుడిని నువ్వు తెలుసుకోవాలి అంటే, భగవంతుడిని మనం పట్టుకోవాలంటే ఒకే ఒక మెథడ్, అదే భక్తియుక్త సేవలు, డివోషనల్ సర్వీస్. దట్స్ ఇట్.
భక్తియుక్త సేవలు. ఉమ్, మనమందరము ఈ ప్రపంచంలో ఆ, చాలా సంపాదించి, లేదా చాలా పేరు ప్రఖ్యాలు సంపాదించి, లేదా ఇంకేదేదో ఫేమస్ అయిపోయి మనం అందరం అనుకుంటాము వాళ్ళందరూ నన్ను స్తుతించాలి అని. ఆ తర్వాత నేను భగవంతుడు కూడా ఎంతో కొంత ఇస్తానులే అనుకుంటావు. అంటే నీ ఎంతో కొంత ఇస్తానడంలో ఎలా ఉందంటే నిన్ను పైనుంచుకొని భగవంతుని కింద ఉంచడంలో సరిపోయింది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అలా చేసినప్పుడు ఎప్పటికి కూడా భగవంతుని మనం పొందలేమంటున్నారు. అంటే భగవంతుడు మనకు కరుణిస్తాడు, ఓకే ఎంతో కొంత నాకు ఇచ్చాడులే అని చెప్పి మనకు కరుణిస్తూ ఉంటాడు. కానీ మనం ఎంత ఇచ్చినా మన స్వభావం, మన యాటిట్యూడ్, మన దృక్పథం ఎలా ఉండాలంటే నేనెప్పుడు భగవంతుడికి సేవకుడినే, భగవంతుడు ఎప్పుడు అక్కడ, ఆయన ఇస్తే నేను ఇవ్వగలుగుతున్నాను. మనం గంగా నదిలోకి వెళ్ళి ఇలా వాటర్ ఇస్తున్నామంటే మన చేతులతో ఇస్తున్నాం, ఆ గంగా నుంచి తీసుకొని గంగా నదికి ఇస్తున్నాం అంతే, మన చేతుల నుంచి ఇవ్వట్లేదు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా భగవంతుడికి ద్వారకావాసులు బహుమతులు అర్పించారంటే భగవంతుడికి ఏం తక్కువయ్యండి, వాళ్ళందరూ భగవంతుడికి ఇవ్వాలి. కానీ అవన్నీ తెలిసినప్పటికీ కూడా వాళ్ళ ప్రేమను చూస్తున్నాడు భగవంతుడు ఇక్కడ. భావగ్రాహి జనార్దన. ఒకసారి నేను ఒక షార్ట్ చేసినప్పుడు ఎవరో ఒకరు కామెంట్ చేశారనమాట. ఆ కామెంట్ ఏంటంటే, ప్రభుజీ మీరొక్కరే కృష్ణ అని సరిగ్గా పలికారు అన్నారు. కరెక్టే, కృష్ణ, కొంతమంది కృష్ణ అంటారు. చైనాలో ఉన్నదైతే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఎలా పడితే అలా పలుకుతారు కొంచెం, అంటే వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ సరిగా రాదు. అమెరికాలో ఉన్నవారు ఇంకొకలా పలుకుతారు. కానీ వాళ్ళందరూ కూడా ఒకే ఒక కృష్ణుడు ఫాముని ఆయనే స్మరించుకుంటూ పలుకుతున్నారు. అందుకే కృష్ణుడు మనం మంచిగా పలికి అలా పలక్కపోతే అది నేను కాదనట్లేదు. మనం ఏ విధంగా పలికినా, మనకి ఏ విధంగా చేత ఆ విధంగా పలికినప్పటికీ కూడా భావగ్రాహి జనార్దన, కృష్ణుడు మన భావాన్ని చూస్తాడు. అదొక్కటి ఇంపార్టెంట్. మిగిలినవన్నీ కూడా డీటెయిల్స్ అన్నమాట. అంటే ఎవరి కెపాసిటీ తగ్గట్టు వాళ్ళు చేస్తారు. వారధి కట్టినప్పుడు ఆ హనుమంతుడు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని, కోతులందరూ వచ్చి పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని వారధి కడుతూ ఉంటాయి. ఆ మధ్యలో వాళ్ళ కాళ్ళ మధ్యలో చిన్న ఉడత ఇంత ఇంత దుమ్ము ఇలా మట్టిలో పొరిలాడి వచ్చి ఇలా 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 కదులుద్ది అనమాట. ఆ మట్టిని ఆడ చిన్న చిన్న మట్టి గింజల్ని ఆడ అంటే దుమ్ము రేణులు ఆడ పడేసుద్ది, మళ్ళీ వెళ్ళి మళ్ళీ చేస్తుంది. హనుమంతుడి కోపం వచ్చింది, మాటి మాటి కాళ్ళుడికి వస్తుంటే, ఏ ఉడతా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నువ్వు ఫస్ట్ మేము ఇంత పెద్ద సేవ చేస్తుంటే నువ్వు చేసావులో సేవ అంటారు. అది రాముడు చూస్తాడు. రాముడు చూసి వస్తాడు అనమాట హనుమంతుడి దగ్గరికి. హనుమ, మనం వారిని ఎందుకు కడుతున్నామయ్యా అంటే, అప్పుడు హనుమంతుడు అంటాడు, రామా మనం ఈ వారధి కట్టి కదా మన సైన్యం మొత్తం ఇక్కడి నుంచి లంకకి వెళ్ళి అక్కడి నుంచి రావణుడితో ఫైట్ చేసేది. కరెక్టే, మరి నేను తలుచుకుంటే ఇలా సెకండ్లో కట్టేస్తాం కదా వారిని, ఈ మొత్తాన్ని కూడా నా బాణాలతోటి, మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది. కరెక్టే కదా, అయినా మనం ఎందుకు కడుతుంది ఈ వారధి? ఎందుకంటే మేమందరం కూడా ఈ వారధి మీద నిలబడి అక్కడికి వెళ్ళిన తర్వాత రావణుడితోటి ఫైట్ చేసేటప్పుడు మేమందరం కూడా నీకు సహాయం చేసి వాళ్ళ సైన్యంతా పక్కన పెట్టి నువ్వు రావణుని ఈజీగా చంపొచ్చు. ఇంత కష్టపడేది ఎందుకయ్యా, నేను పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి రూపంలో ఉన్నాను కదా, ఆయనకి అలా హార్ట్ అటాక్ తెప్పించవచ్చు కదా నేను జస్ట్ గుండె పట్టేసుకొని, ఇంత కష్టపడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారు. హనుమంతుడికి అర్థం కదా, మనం వారధి ఎందుకు కడుతున్నాం, కరెక్టే కదా, మనం ఎందుకు కడుతున్నాం వారధి అంటారు. అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వి ఇలా అంటారు, చూడు హనుమ, ఈ వారధి కట్టడమైనా లేదా అది ఇంకే పని జరిగినా కానీ, నేను ఏ అవతారం వచ్చి ఏ సేవ వచ్చినా కానీ అది కేవలం భక్తులకి ఒక సేవని ఇచ్చేటువంటి మార్గ మధ్యమం మాత్రమే. నువ్వు ఎంతైతే సేవ చేస్తున్నావో ఆ ఉడత కూడా అంతే సేవ చేస్తుంది దాని కెపాసిటీ తగ్గట్టుగా. సో ఉడత కూడా అంతే ప్రాధాన్యత కలిగినది. ప్రతి ఒక్కరికి సేవా భాగ్యం ఇవ్వడం కోసం మాత్రమే భగవంతుడు అవతరిస్తాడనమాట. సో కాబట్టి మనమందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదో మేము అట్లా చేసేయాలి, ఎంత చేసేయాలి అంత చేసేయాలి, అలా ఉండడం మంచిదే. కానీ అంత చేసిన తర్వాత ఆహా నేను ఇంత చేశాను సేవ, నువ్వేంటి ఇంత కొంచెం కొంచెం సేవ నువ్వు చేసింది, చూడు 10,000 ఇచ్చాను, నువ్వెంత 100 రూపాయలు ఇచ్చింది, ఇది కాదండి. ఇలా అయితే మనం ఎక్కడో కొంచెం వెనకున్నట్టే భక్తిలో. భక్తి అంటే ప్రేమ ఉండాలి ముందు, మనం చేసింది డీటెయిల్స్ వెనకుంటాయి. అందుకే కృష్ణ భగవానుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఈ చేత్తో ఎంత ఇచ్చావో చూడ్డు, ఈ చేత్తో జోబులు ఎంత పెట్టుకున్నావో చూస్తాడు. 1000 రూపాయలు నువ్వు 10 రూపాయలు ఇచ్చావా, 100 రూపాయలు 90 రూపాయలు ఇచ్చావా. సో భగవంతుడు ఎంత మన హృదయంలో ఎంత దాచిపెట్టుకుని అది ఇస్తాడండి. సో ద బెస్ట్ గిఫ్ట్ భగవంతుడికి ఇచ్చేసేది ఏంటంటే, కృష్ణ నా లోపల అనర్థాలు ఉన్నాయి అవన్నీ తీసేసుకోవయ్యా అని చెప్పడం బెస్ట్ అండి. అవన్నీ తీసేసేవయ్యా, అప్పుడు నేను ప్రశాంతంగా నేను భక్తి చేస్తాను. బిలోమంగల్ ఠాకూర్ ఆచార్యులు వారు ఒక స్టెప్ ముందుకెళ్తారు. చూడు కృష్ణ, నువ్వు నా ఫ్యామిలీని తీసేసావు, నా డబ్బుల్ని తీసేసావు, నా పరపతిని తీసేసావు, నాకు ఇప్పుడు ఏమీ లేదు, నీ నామం తప్ప నా దగ్గర ఏమీ లేదు. నీకు నేను ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా కృష్ణ,
నిన్ను ఈ హృదయంలో అనర్థాలు ఉన్నాయి, వాటి మధ్యలో బంధిస్తాను. ఆ ఆ చీకట్లో వాటి మధ్యలో నువ్వు నలిగిపోతావు అని ఆచార్యులు చెప్తారండి. అది ఆచార్యుల వరకు కామెంటరీ. సో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మనం సింపుల్ గా ప్రే చేయడం, కృష్ణ కృష్ణ నాకు హెల్ప్ చేయ కృష్ణ, నా అనర్థాలు తీసే కృష్ణ అని. మహావతార్ నరసింహ మూవీ వచ్చింది. హిరణ్య కశిపు అంటే, హిరణ్య అంటే బంగారం, కశిపు అంటే బెడ్, అంటే లగ్జరీగా ఉండడం, మంచిగా హ్యాపీగా నిద్రపోవడం, ఇదొక్కటే రాక్షసుల యొక్క స్వభావం. అలాంటి అనర్థాలను కృష్ణ హిరణ్య కశిపుని ఎలాగే చీల్చావో, నా హృదయంలో ఉన్న అనర్థాలను కూడా అలా చీల్చెయ్యి నరసింహ అని మనం ప్రే చేయాలండి. మన అనర్థాలు కూడా అలా తీసేయని చెప్పి. నరసింహదేవ్ భగవాన్ కీ జై. ప్రభుజీ చిన్న డౌట్. అడగండి ప్రభు. ప్రభుజీ చెప్పండి జనరల్ చెప్పండి. గా ఇస్లాంలో కృష్ణ కాన్షియస్ లో ఉండే వాళ్ళు థియేటర్ గట్రా వెళ్ళి మూవీస్ చూడరు కదా. ఏంటండి కృష్ణ కాన్షియస్ లో ఉండే జనరల్ గా వస్తుంది. జనరల్ గా అదే ఇస్లాంలో ఉండే వాళ్ళు మూవీ థియేటర్స్ వెళ్ళి మూవీస్ చూడరు కదా ఆహా, అంటున్నాను. ఓకే ఓకే. యాక్చువల్గా సినిమాలు చెప్పాలి, చూడరు కదా అంటున్నాను. కరెక్టే కరెక్టే. యాక్చువల్గా మూవీ అంటే మనం థియేటర్ కి వెళ్తే మన కాన్షియస్నెస్ చేంజ్ అవుతుంది. కరెక్ట్, అది 100% కరెక్టే. అక్కడికి వచ్చే వాళ్ళని ఎవరు ఉంటారండి? ఆ హీరో కాన్షియస్నెస్ చేంజ్ ఆ హీరో ఏ డ్రెస్ వేసుకున్నారు, ఆ హీరోయిన్ ఏ డ్రెస్ వేసుకుంది, వాళ్ళేంటి, ఈ పాటలు ఏంటి, ఆ పాటలు ఏంది, ఈ చెత్త ఏంది, ఆ చెత్త ఏంది, ఉమ్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకోసమని మూవీలకి వెళ్ళరు. కానీ అక్కడ ఉంది ఎవరండి స్క్రీన్ లో ఇప్పుడు? మన హీరో నరసింహదేవ్ భగవాన్. అక్కడ చూస్తున్న వాళ్ళు ఎవరండి? ప్రతి ఒక్కరు కూడా నరసింహస్వామిని గ్లోరిఫై చేస్తున్న వాళ్ళు. ఎవరని ఈ కలియుగంలో భగవాన్ నామాన్ని తీసుకుంటున్నారంటే వాళ్ళు వైష్ణవులే. వాళ్ళు వైష్ణవులే. అందుకోసం అలా వైష్ణవుల సాంగత్యం కోసం వెళ్తున్నారు భక్తులు. ఇంకా చెప్పాలి అంటే, ఇంతకాలం గుళ్ళో ఉండి మేము భజనలు చేస్తున్నాం, అక్కడ అందరు భక్తులు వస్తున్నారు, వాళ్ళకు కూడా మాకు చేతనైంది హరినామాలు చేస్తూ వాళ్ళ చెవులు ఇంకా హరినామాలు వేస్తామని. మీరు చూసినట్లు థియేటర్లో భక్తులు వెళ్ళినప్పటికీ కూడా వాటిని అక్కడ హరినామ సంకీర్తనలు చేస్తూ ఉన్నారు. సో ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడెక్కడ భగవన్నామాన్ని ప్రాపగేట్ చేయడానికి, అది నరకమైనా కానీ భక్తులు వెళ్తారు. థియేటర్ ఏందండి, నరకమైనా కానీ భక్తులు వెళ్తారు. ఎందుకు? హరినామాన్ని ఇవ్వడానికి. ఓకే వాళ్ళ అవకాశం హరే వాళ్ళ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ అంటే దివ్యంగా పక్కనే వైకుంఠాలుగా మారుస్తున్నారండి. అడగండి మాతాజీ. ఆ, హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ మేము వెళ్ళాం మిహిరన్ తీసుకొని. జై. వెరీ నైస్ మాతాజీ, థ్యాంక్ యూ. అక్కడ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక స్పృహ ఉన్న వాళ్ళే వచ్చారు. కరెక్ట్. నరసింహస్వామి మూమెంట్స్ అవన్నీ జరిగినప్పుడు క్లాప్స్ కొట్టారు. వెరీ నైస్. ఒకవేళ ఆధ్యాత్మిక స్పృహ లేకుండా వచ్చిన వాళ్ళు కూడా ఆ సినిమా చూసి ఎక్కడైనా భక్తులు చూసి ఆటోమేటిక్ వాళ్ళు కూడా భక్తి స్టార్ట్ అవుతుందండి. అలాంటి సినిమాలు మనకు కావాలి. అందుకోసం మనం వెళ్ళాలి, భక్తిని 10 మందికి ఇవ్వడానికి, మనం భక్తితో రిజువినేట్ అవ్వడానికి. ఈ 2 పర్పస్లే ఎవరే పని చేసినా కానీ. వెరీ నైస్. ఎవరో ఇంకొక మాతాజీ క్వశ్చన్ ఏది అడుగుతున్నారు, అడగండి మాతాజీ. లేదు ప్రభుజీ, మేము ఇవాళ వెళ్ళాము. అయితే థియేటర్ వాళ్ళు కూడా అంత పెద్ద హీరో మూవీ అయినా కూడా దాన్ని వాళ్ళు ఇది చేయకుండా, ఈ నరసింహస్వామి మూవీ చాలా బాగుంది, దీనికి వెళ్ళండి, దీనికి వెళ్ళండి, చాలా సంతోషం. జై జై జై. చాలా హ్యాపీ అనిపించింది. ఈవెన్ యంగర్ బాయ్స్ గానీ చాలా మంది కూడా అసలు ఎంత ఇంట్రెస్టెడ్ గా వెళ్ళారంటే, హీరో అంత పెద్ద హీరో చాలా మంది ఫ్లాప్ అయినప్పుడు ఈవెన్ వెళ్తుంటారు. బట్ అది కూడా వెళ్ళారంటే చాలా హ్యాపీ అవుతుంది ఈ రోజు. కరెక్ట్. వెరీ నైస్ మాతాజీ. నిజం చెప్పాలి అంటే ఇలాంటి యొక్క కథలు మనకున్నటువంటి హిస్టరీలు, ఇదొక్క నరసింహస్వామి ఒక చిన్న పాస్ట్ టైం, దాని ఇంత పెద్ద మూవీ చేశారు. అలాంటి మూవీస్గా మనం తీసుకొస్తే చాలా మంది తెలియని విషయాలు, భక్తిలో ఇంత శక్తి ఉందా, ఎంత ఉందా మన శాస్త్రాల్లో అని తెలుసుకుంటారండి. అప్పుడు ఆటోమేటిక్గా మనము అవి చేయకూడదు ఇవి చేయకూడదు అన్నప్పుడు మనం వాళ్ళని ఆపలేమండి ఫోర్స్ని. ఎందుకంటే మాయాదేవి ర్యాంపెంట్గా వస్తుంది ఫోర్స్ తోటి, మనం ఎంత ఆపినా ఆపలేము. కానీ ఒక ఆల్టర్నేటివ్ ఇచ్చి చేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు దీని మీద పెడతారు. ఎప్పుడైతే భగవంతుడికి ఏ విధంగా టచ్ అయినా, ఆ ఫోర్స్తో మన భగవంతుడు టచ్ అయినప్పుడు భక్తులు ఎలివేట్ అవుతారండి. ఆటోమేటిక్గా అనర్థాలు వెళ్ళిపోతుంటాయి స్లోగా. సో అలాంటి మూవీలు ఇంకా రావాలి, ప్రతి ఒక్కరం కూడా ఎంకరేజ్ చేయాలి. ఆ డైరెక్టర్ ఒక రీసెంట్ గా స్టార్టింగ్ లో భూవరాహ స్వామి భూమి మునిగిపోవటం కూడా కొంచెం కథ చూపించారు, 2 కథలు. కర్ర వరాహస్వామిది. అంటే మన కశ్యపు దితి కలవకూడని సమయంలో కలిసినప్పుడు ఏ విధంగా పుడతారు. సో చాలా మందికి అది తెలియదు. సంధ్యా సమయంలో, సాయంత్రం సమయంలో రాక్షసులు తిరుగుతూ ఉంటారు, అంటే దయ్యాలు తిరుగుతూ ఉంటాయి శివుడితోటి, వాళ్ళందరూ కలిసి కూడా. ఆ టైంలో కలవకూడదు, అది చాలా మందికి తెలియదు. ఆ విషయం మన భాగవతంలో ఉంటుంది.
కనీసం భాగవతం బుక్కులు చదవడం చాలా మంది కష్టంగా ఉంటది, కానీ అలా వెళ్ళి థియేటర్లో అలా హ్యాపీ కూర్చొని చూసినప్పుడు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయినప్పుడు దాన్ని వాళ్ళ జీవితంలో పాటిస్తే చాలు, ఈ కలియుగంలో ధన్యం అయిపోయినట్టే. సో మనం ముందుకెళ్దాం, మనకు సమయం లేదు. సో తర్వాత వాళ్ళు ఏం చేశారు, ముందు ఇక్కడ ఏం చేశారు, వాళ్ళందరూ కూడా ఆహ్వానించారు, భగవంతుడికి సుస్వాగతం పలికారు. కృష్ణ, నిన్ను వీడి ఉండడం అనేది చాలా చాలా భరించలేనిది అని వాళ్ళ యొక్క భావాలను చెప్పుకున్నారనమాట. ఆ తర్వాత ఏం జరుగుతున్నది, కృష్ణుడు ఎంటర్ అవుతుంటుంటే ఆ ద్వారకా నగరాన్ని వాళ్ళు ఎలా అలంకరించారంటే అది వాళ్ళు కళ్ళకు కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మన భాగవతంలో. ఇప్పుడు మనం చూసినట్టుగా ఏదో కెమికల్స్ తోటి వీటితోటి కాదండి, ప్రతిదీ కూడా న్యాచురల్ గా సహజ సిద్ధంగా. ముఖ్యంగా మామిడి తోరణాలు, మామిడి పండ్లు, కొబ్బరి పండ్లు, అవన్నీ కూడా ఇప్పుడు కూడా మన కల్చర్ లో ఉంటాయి. అంటే ఇప్పుడంటే ఎవరు వాడట్లేదు చాలా మంది, ఇప్పుడు మన కల్చర్ లో వాడుతున్నట్టుంది బయట ఎవరన్నా. మామిడి పండ్లు, కొబ్బరి పండ్లు అవన్నీ ప్రతి ఫంక్షన్స్ లో వాడితే చాలా ఆస్పీషియస్ శుభప్రదాయం అనమాట. అవన్నీ కూడా ప్రతి చోట అలా కొబ్బరి మండలతోటి మామిడి తోరణాలతోటి కట్టున్నారు. ఇంకా ఇంటి ముందు ఆ గోవు పేడతోటి అలికి నీట్గా ఉంచుతున్నారు. సో అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అవేవో ఆర్టిఫిషియల్ చేసినట్టు కాదు, ప్రకృతిలో సహజ సిద్ధంగా వచ్చిన వాటిని వాళ్ళు భగవంతుడికి అర్పించే విధంగా ఉన్నారు. ఇంకా ప్రతి ఇంట్లో ఎలా ఉన్నారంటే పూలతోటి, పండ్లతోటి, హారతి పేట్లతోటి ప్లేట్లు, ఇంకా ధూపంతోటి, ఇంకా భగవంతుడికి వాటర్ అర్పించడానికి, డిఫరెంట్ క్లాత్స్ అర్పించడానికి, వాటన్నిటితో ఒక ప్లేట్లో రెడీగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. భగవంతుడిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఇప్పుడు కూడా మనం చాలా బయటకు వెళ్ళామంటే ఎవరైనా బ్రాహ్మణులు కానీ సన్యాసులు వచ్చినప్పుడు చాలా మంది విలేజెస్ వాళ్ళు ఒక పెద్ద ప్లేట్లో ఒక మంచి హారతి, దానికి సంబంధించిన గుడ్డలు, దానికి సంబంధించినటువంటి ఇంకా చిన్న చిన్న ఫ్రూట్స్, ఫలాలు, ధూపము, ఇవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళు ప్రాపర్గా వర్షిప్ చేస్తారు. ఆ ట్రెడిషన్ అన్ని చోట్ల కొన్ని చోట్ల ఉంది. ఇప్పట్లాగా వచ్చేసి అదేదో చెప్పులు వేసుకుని వచ్చేసి ఇంట్లోకి కూర్చేసుకొని ఏదో హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఇలా కాదండి. ఒక ప్రాపర్ వే ఉంది ఎలాగైతే రిసీవ్ చేసుకోవాలో. ఒక మనిషిని ఎంత ఆస్పీషియస్ రిసీవ్ చేసుకోవాలి, ఎంత ఆస్పీషియస్ కి వెళ్ళాలో అవన్నీ కూడా ఉంది. ప్రభుపాదులు వారు అంటారు, పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ ఈజ్ మేడ్ పాసిబుల్ బై యూటిలైజింగ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద నేచర్ ఇన్ దేర్ ఓన్ వే. అంటే అర్థం ఏంటంటే మన సివిలైజేషన్ అంటే రాకెట్లు పెట్టి చంద్రమండలానికి వెళ్ళడం కాదండి, 5G ఇంటర్నెట్లతోటి పెద్ద పెద్ద నెట్వర్క్ కవరేజ్ పెంచుకోవడం కాదండి. నిజమైనటువంటి సివిలైజేషన్ అంటే ప్రభుపాదులు వారు అంటారు, ప్రకృతి ఇచ్చినటువంటి దానిని యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఉపయోగించుకొని ప్రకృతికి నష్టం కలగకుండా నెక్స్ట్ తరానికి వాటిని వదిలేసి మనం మన ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందుతూ ఉంటే అది పర్ఫెక్ట్ సివిలైజేషన్ అంటారు. దీనినే సాధారణ జీవితం, ఉన్నత ఆలోచన విధానం అంటారు. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో అలాగా మనం ఇలా వినడం వరకే మారిపోతుంది. అది సాధ్యరూపం రావాలి అంటే ఒక్కసారిగా కష్టం, కానీ మనము రూట్ లెవెల్ నుంచి మాడిఫై చేసుకుంటూ రావచ్చండి. రూట్ ఏంటంటే భక్తితో స్టార్ట్ చేయడం. ఫస్ట్ మనం భక్తిలో ఎస్టాబ్లిష్ అయ్యామంటే నీట్గా 16 మాలలు జపం చేస్తూ 4 నియమాలు పాటిస్తూ 50% మన జీవితం మారిపోయినట్టే. 50% భక్తి జీవితం 100% మారిపోయినట్టే. ఎక్స్టర్నల్ గా కూడా భౌతికంగా మారిన ఒకటే, మారుకున్న ఒకటే. ఒకవేళ మార్చడానికి మనం ప్రయత్నించగానే 50% మారినట్టే. ఆధ్యాత్మికంగా మనం 100% మారిపోయినట్టే. అంటే మనం 4 నియమాలు పాటించి భగవంతు నామాన్ని చెప్పిస్తే అదొక్కటి చాలు. భౌతికంగా మారుకున్నా, ఒకవేళ భౌతికంగా కూడా నువ్వు హ్యాపీగా ఉండాలి అనుకున్నప్పుడు అది 50% మారుతుంది. ఎందుకు? మన అలవాట్లు మారుతాయి. చాలా మంది అంటారు డబ్బులు లేక, ఆహారం లేక జనాలు బయట చచ్చిపోతున్నారని. కానీ ప్రభుపాదులు వారు మన భాగవతంలో రాస్తారు, బయట ఎవరు ఆకలితో డబ్బులు లేక చనిపోవట్లేదండి, వాళ్ళకు ఉన్నటువంటి చెడు అలవాట్ల ద్వారా చచ్చిపోతున్నారు. ఎస్, ఒక చెడు అలవాట్లు ఉన్నప్పుడు నువ్వు ప్రకృతి నీకు అంతా ఇచ్చినా కానీ నీకు తీసుకోలేవు వాటిని సరిగా. ఎలా పెడితే అలా తీసుకుంటావు, వేరే రూపంలో తీసుకుంటావు ఆ ఫుడ్ని. ప్రశాంతంగా నువ్వు నార్మల్ ఫుడ్ తీసుకుంటే ఏం కాదు, వెళ్ళి బయట ఎక్కడ ఒక జీవిని చంపి తిని ఏదో వైన్ ఇలా తాగితే నువ్వు ఆటోమేటిక్గా నీకు చెడు అలవాట్లు వస్తే ఆటోమేటిక్గా నువ్వు చచ్చిపోతావు. చాలా మంది అంటారు పాపం వాళ్ళకి ఏమీ లేక చనిపోయారండి అని. సో కాబట్టి మనం ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీ కూడా అలా తయారైంది. ఎవరికైనా డబ్బులు ఇద్దామని తయారు చేస్తారు. అంటే ఇన్ని మాటలు చెప్పకూడదండి, కాకపోతే నిజంగా జెన్యున్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఇస్కాన్కి ఇన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి. వాళ్ళు నిజంగా తిండి ఆకలితో ఉన్నట్లయితే వాళ్ళు ఏదో ఒక ఫామ్ హౌస్కి వెళ్ళి ఏదో ఒక చిన్న సేవ చేసుకుంటూ ఉంటే అలాంటి వాళ్ళని పోషించడానికి చాలా ఇస్కాన్ ఫామ్లు చాలానే ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. పోషించడం అంటే వాళ్ళు హ్యాపీ ఇక్కడ సేవ చేసుకుంటూ అక్కడ ప్రసాదం తీసుకుంటూ ఉండొచ్చు. సో అవన్నీ వాళ్ళు చేయరు. జనరల్ గా ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది అదేదో రీసెంట్ గా ఒక మెసేజ్ పెట్టారు, అడుక్కునే వాటికి ఏదో కోట్లు కట్టి ఏదో ఇల్లులు ఉన్నాయంట, అంటే ఏదో అపార్ట్మెంట్స్ ఏవో ఉంటాయంట. అవి ఎలా వచ్చారు బాబు అనుకున్నా నేను. ఆ తర్వాత జరిగింది అదొక మాఫియా అంటదంతా.
సో సరే ఆ కేసులోనే ఒరిజినల్ వాళ్ళు నిజంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను చెప్తుంది ఏంటంటే ఎవరైతే నిజంగా శ్రద్ధగా భగవంతుడి సేవ చేద్దాం ఉన్నప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడండి. మన పెద్ద కష్టపడాల్సిన పని లేదు. మనం ఏదో అనార్థాలతోటి ఎన్నో చెడు అలవాట్లతోటి ఏవో చేసిన తర్వాత మన కర్మ మనల్ని బంధించేసి మనల్ని అలా నెట్టేస్తే దానిని మనం భగవంతుడి మీద నెట్టకూడదండి. భగవంతుడు నాకు ఎందుకు ఇలా ఎట్ట చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడని. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం వచ్చినప్పుడు ఈ జీవిత పోషణకి ఎంత అవసరమో అంతవరకే తీసుకుందాం. వేరే వాళ్ళతో పోటీ ఎందులో పెట్టుకుందాం అంటే నువ్వెంత ఆధ్యాత్మికంలో ప్రగతి చెందావు, నేనెంత ఆధ్యాత్మికంలో పురోగతి చెందుతున్నాను. మేము కాలేజీకి వెళ్తున్నప్పుడు రాధేశ్యాం ప్రభు ఒకసారి మాకు డౌట్లు అడిగామన్నమాట. ఒక అబ్బాయి ఒక ఫ్రెండ్ అడిగారు, ప్రభుజీ మేము కాలేజీకి వెళ్తున్నప్పుడు మమ్మల్ని అందరిని ఎగతాళి చేస్తున్నారు, మీ హృదయాన్ని గుడికి వెళ్తారు, భగవద్గీత చదువుతారు, భాగవతం చదువుతారు, కొంతమంది పిల్లలు కూడా పెట్టుకుంటారు, ఇలాగా మీరేంద్ర బాబు ఇలా ఉంటారు, మా వాడు చూడు సిగరెట్ ఎంత బాగా తాగుతాడు, బాటిల్ వెచ్చితే ఫుల్ బాటిల్ అయిన వరకు దించడు, అలా ఉండాలి, అది మగతనం అంటే, అది అబ్బాయి అంటే అన్నట్టుగా చెప్పారండి. అది ఈ డౌట్ రాధేశ్యాం ప్రభుని అడిగారు. సో రాధేశ్యాం ప్రభు ఏమన్నారంటే ఇలా చూసి మీరు చెప్పలేరా వాళ్ళకి, నీకు చేతనైతే, నీ దగ్గర గట్స్ ఉంటే, నీ దగ్గర దమ్ము ఉంటే నువ్వు 4:30కి లేయి, 4:30కి లేసి 2 గంటలు జపం చేయి, 16 మాలలు జపం చేయి. సో మాకు అప్పుడు ఒక్కసారి నా మైండ్ షేక్ అయిపోయింది అనమాట. అరే కరెక్టే కదా, మనం ఎందుకు ఇంత నొచ్చుకుంటూ అయ్యో మా దగ్గర వాళ్ళందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నాం, మేము ఎందుకు ఇలా ఉండాలి, ఇలా ఎందుకు ఉండాలి? మనము ఆధ్యాత్మికంలో మనం కూడా ఫైట్ చేయాలి వాళ్ళతోటి. వాళ్ళు భౌతికంగా ఫైట్ చేసి మనం ఆధ్యాత్మికంగా ఫైట్ చేయాలి. వాళ్ళు భౌతికంగా ఏది పెడితే చేస్తున్నట్టు మనం ఆధ్యాత్మికంగా ఇది ప్రూవ్ చేద్దాం. ఎస్, మేము ప్రసాదం డిఫరెంట్ వెరైటీలు ప్రసాదాలు తీసుకుంటాం, మేము హ్యాపీగా మా లైఫ్ లీడ్ చేస్తాం, మేము హ్యాపీగా 2 గంటలు జపం చేస్తాం, మేము భగవద్గీత భాగవత గ్రంథాలు చదువుతాం, మేము చూస్తే ఇలాంటి మహావీర్ నరసింహ లాంటి సినిమాలు మూవీలు చేస్తాం, ఏ పిచ్చి సినిమాలు ఏమైనా చూడడం. సో ఆ విధంగా మనం ఫైట్ చేయాలి వాళ్ళతోటి, అంతేకాదు నొచ్చుకోకూడదు ఆధ్యాత్మిక. అది నిజమైనటువంటి ప్రీచింగ్ అన్నారు, అది ఫోర్స్ఫుల్, ఒక లయన్ లాంటి ప్రీచింగ్ అన్నారు. సో అలాంటి ఒక గురువు దొరకడం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతమేనండి చెప్పాలి అంటే. ఆయన మాకు శిక్షా గురువు, మా గురువు గారు రాధానాథ స్వామి మహారాజు. సో ఆ తర్వాత రాధేశ్యాం ప్రభు దగ్గర ట్రైనింగ్ అనమాట, అంటే శిక్షా గురువు ఆయన దగ్గర తీసుకున్న శిక్ష అంటే అంటే శాస్త్రం సంబంధించిన జ్ఞానం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అవన్నీ కూడా. అఫ్ కోర్స్ రాధానాథ స్వామి మహారాజ్ లెక్చర్స్ తో కూడా. సో ఆ విధంగా మన జీవితంలోకి ఎవరైనా ఒక గురువు గారు ఎంటర్ అయినప్పుడు లైట్స్ ఆర్ ఫ్లడ్, అంటే ఒక డార్క్నెస్ లో ఒక ఫ్లడ్ లైట్స్ లాగా ఏర్పడతాయి అనమాట. మనం ఇంకా దోవ తప్పడం అనేది జరగదు, డైరెక్ట్ కనిపిస్తూ ఉంటుంది రైట్ ఇది తప్పు. ఒకవేళ నువ్వు కన్ఫ్యూజ్ అయినా కానీ వెనక్కి తిరిగి చూసుకోవడం, వాళ్ళ పాదాలు పెట్టుకోవడం, వాళ్ళు లీడ్ చేస్తుంటారు మనల్ని, బస్ మన లైఫ్ ఆటోమేటిక్ గా వైకుంఠ ద్వారా తెరుచుకుంటే మనకు. సో మనం అలా పట్టుకోవాలన్నమాట గురువు గారి యొక్క పాదాలు. ప్రతి ఒక్కరం కూడా మన డ్యూటీ అది. ఒక గురువు గారి ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ, అజ్ఞానమైన చీకట్లో ఉన్నటువంటి నాకు జ్ఞానం అనే వెలుతురించిన ప్రసాదం గురువా నీకు నమస్కారం అన్న ప్రతిరోజు మనం చదువుకుంటాం ఆ శ్లోకాన్ని. సో ఆ విధంగా మనం గురువు గారు షెల్టర్ తీసుకుంటున్నప్పుడు అప్పుడు మనకి ఎలా బతకాలి, ఎలా బతకూడని తెలుస్తుంది. అప్పుడు సొసైటీలో మనం ఎలా ఉండాలి, నేచర్ ఇచ్చినటువంటి ఎంతవరకు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. లేదంటే 10 మంది 100 మంది ఊర్లో అందరూ అలా బతుకుతున్నారండి, మనం ఒక్కరం సపరేట్ బతికితే ఏముందండి, మనం కూడా అలాగే బతుకుదాం. కానీ వాడు 1 కేజీ మటన్ తెచ్చుకున్నాడు, మనం కూడా 2 కేజీలు చికెన్ తెచ్చుకుందాం. ఇలాంటి కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారండి, చేయలేరు. సో అర్జెంటుగా మనం మార్చుకోవాల్సింది ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి సాంగత్యాన్ని వీలైనంత వరకు ఎంత లిమిట్లో ఉంటే అంత లిమిట్లో ఉంచుకుందాం, ఎంత కుదిరితే అంత పెంచుకుందాం భక్తుల యొక్క సాంగత్యాన్ని. అదొక్కటే మన చేతుల్లో ఉన్న వెపన్. మనం చేసేటువంటి నియమాలన్నీ కూడా అవి ఎలా ఉండాలంటే సాంగత్యం కోసం, ఎక్కడెక్కడ సాంగత్యం దొరుకుతుందని ఆ పోరాటం కోసం ఉండాలి మనం. ఎందుకంటే ఏదన్నా సునామీ వచ్చినప్పుడు మన శక్తితో మనం ఉండలేమండి, 10 మంది చేతులు జోడిస్తేనే మనం నిలబడగలుగుతాం. ఆ 10 మంది సాంగత్యం. వీలైనంత వరకు బయట ఉన్న వాళ్ళతో డ్యూటీ పరంగా ఉందాం, మిగిలినటువంటి భక్తులతోటి ప్రేమ పరంగా వ్యవహరించుదాం. దీని ద్వారా మన సాంగత్యాన్ని పెంచుకోవచ్చండి. సో ఇంకా మనం ముందుకెళ్దాం. ప్రభుపాదులు వారు అంటారు, డెవలప్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ మిల్స్ ఈజ్ కాల్డ్ ఉగ్ర కర్మ ఆర్ పంజెంట్ యాక్టివిటీస్ అండ్ సచ్ యాక్టివిటీస్ deteriorate the finer sentiments of the human being and society to form a dungeon of demons. రాక్షసులను తయారు చేయడానికి పనిచేస్తుందంట. అంటే ఫైనర్ సెంటిమెంట్స్ అని మారిపోతాయి ఉగ్రకర్మ చేయడం వల్ల. నాకు ఇప్పటికి గుర్తుందండి, నేను టెక్సాస్ ఇన్స్టిట్యూట్లో, ఆ పేరు చెప్పకూడదు, కంపెనీ పేరు చెప్తున్నాను, ఆ కంపెనీలో పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి అక్కడ, చాలా మంచి ఫ్రెండ్. తను వేరే డిపార్ట్మెంట్లో ఉండేవాడు, తన డిపార్ట్మెంట్ కొంచెం లోయర్ డిపార్ట్మెంట్ అనమాట, ఒక 2 సంవత్సరాలు సీనియర్ నాకన్నా. నేను కొంచెం ఉండడం వల్ల నేను డిజైన్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ వెళ్ళిపోయాను. సో తను నాతో ఎప్పుడు నాకన్నా చాలా నీట్గా మాట్లాడుతుండేవాడు, చాలా పద్ధతిగా మాట్లాడుతుండేవాడు. అరే ఇంత మంచి వ్యక్తి అనుకున్నాను నేను. కానీ తర్వాత ఏం జరిగిందంటే, నేను వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది, తిని ఈ డిపార్ట్మెంట్లోకి వస్తుంటాను నా పొజిషన్లోకి. ఆ తర్వాత నేను మాట్లాడుతూ నీ డిజైన్స్ ఏం చేసావు, ఎలా అని అడుగుతుంటుంటే, నీకెందుకు, ఎందుకు చెప్పాలి నీకు ఇవన్నీ, అర్థమైందా?
అంటే ఫస్ట్ ఆ డిజైన్ డిపార్ట్మెంట్ లో రావడానికి నా దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నాడు. ఒకసారి ఎంటర్ అయ్యాక నువ్వెవరు నేనెవరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. నేనేమో హృదయపూర్వకంగా మాట్లాడడానికి ప్రయత్నించాను అన్ని, అప్పుడు ఇప్పుడు 2 సార్లు. ఆ తర్వాత తన నుంచి చేంజ్ చూశాను. అప్పుడు నాకు అర్థమైంది. ఇక్కడ ప్రభుత్వ రాసిన సెంటిమెంట్ చూడండి. డెవలప్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ మిల్స్ ఈస్ కాల్డ్ ఉగ్రకర్మ ఆర్ పంజెంట్ యాక్టివిటీస్ అండ్ సచ్ యాక్టివిటీస్ డెటోరియేట్స్ ద ఫైనర్ సెంటిమెంట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఫైనర్ సెంటిమెంట్స్ అంటే ఎస్, ఒక్కోసారి వాళ్ళ తప్పైనా కానీ మనం కొంచెం తగ్గి క్షమాపణ అడగడం. ఒకరు ఏదైనా అడుగుతున్నప్పుడు మనం పెద్ద పొజిషన్ ఉన్నప్పటికీ కూడా మంచిగా మాట్లాడడం. 2 లక్షల జీతం వస్తుంది, నువ్వెవరివయ్యా నాకు చెప్పడానికి? 66 లక్షల ప్యాకేజీ, నాకు నీకు 50 లక్షలే ప్యాకేజీ. అర్థమైందండి? ఇలాంటి ఒక నాస్టీ కంపారిజన్, నాస్టీ కాంపిటీషన్ వల్ల వచ్చిన ఆ ఫైనర్ సెంటిమెంట్స్ అని పోయాయండి. ఎంత ఎంత ఘోరంగా పోయాయంటే, తండ్రి బాగలేక హాస్పిటల్లో పడుంటే నాకు ఆఫీస్ వర్క్ ఉందని కొడుకు వచ్చి చూడనంత విధంగా ఆ ఫైనల్ సెంటిమెంట్స్ మారిపోయాయండి. చాలా చాలా బాధేస్తుంది నాకు. అరే మీ నాన్నగారు బాగలేరు, ముందు వెళ్ళరా బాబు, ఈ ఆఫీస్ వదిలేరా అంటే, ఆయన ఎప్పుడే జరుగుతూ ఉంటదిలే, నేను వెళ్ళి ఏం చేస్తాను, డాక్టర్ చూసుకుంటారులే. వెళ్ళి నువ్వేం చేస్తావని కాదు, ఆ హృదయానికి ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరండి మనం వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు. అలాంటి ఆ ఫైనర్ సెంటిమెంట్స్ చనిపోయిన తర్వాత ఏం చేసుకుంటారండి? నువ్వు 10 గంటలు పనిచేసి వచ్చిన డబ్బుతో ఏం చేసుకుంటావు నువ్వు? అసలు మనుషులు ఎలా బతుకుతారా బాబు అనిపించింది నాకు ఆ ఫైనర్ సెంటిమెంట్స్ పోయాక. భార్య భర్తలు అంటే అన్యోన్యంగా ఉండాలి. భర్త వచ్చి 10 గంటలకు నైట్ 10ంటికి వస్తారు, భార్య నైట్ 12ంటికి వచ్చుద్ది. తెల్లారితే 6ంటికే వెళ్తారు, భార్య 9ంటికి వెళ్ళొద్ది. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఫేస్ చూసుకుంటారు, ఎప్పుడు మాట్లాడుకుంటారు? అందుకోసమని ప్రభుపాలు వారు అన్నారు, సింపుల్ లివింగ్ హై థింకింగ్, సాధారణ జీవితం ఉన్నత జీవన విధానం. అంతేగాని ఉగ్రకర్మ, ఇక్కడ ఉగ్రకర్మ అని రాశారు. ఉగ్రకర్మ అంటే మనిషి ఉన్న కెపాసిటీ కన్నా ఎక్కువ ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకెక్కువ సంపాదించాలి అనేటువంటి కోరికలు అనమాట. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నప్పుడు మనం సామాన్యంగా హ్యాపీగా ఉండలేమండి. అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నారు, అన్ని ఋతువులు సిరి సంపదలు ఇస్తున్నాయంట. వర్షాకాలమైనా కానీ శీతాకాలమైనా కానీ అన్ని కాలాలు చాలా చాలా బాగున్నాయంట అక్కడ ఉన్నప్పుడు. ఇంకా ఏం చెప్తున్నారు, మనకి ఈ ప్రపంచం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే వర్షాలు కొన్నిసార్లు సమ్మర్లో స్టార్ట్ అవుతున్నాయి. వర్షాకాలం కూడా ఎండాకాలంగా మారిపోద్ది ఒక్కోసారి. శీతాకాలం చాలా లేటుగా తొందరగా ముగిసిపోద్ది. అంటే కాలాల్లో కూడా మార్పులు, కానీ అక్కడనే కాలాలు సరిగా ఉన్నాయంట. ఎందుకు? వాళ్ళు నేచర్ మీద ఆధారపడుతూ బతికారు కాబట్టి. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా, ద్వారకా వాసులందరూ కూడా కృష్ణుణ్ణి ఆహ్వానించారండి. తర్వాత మనం నెక్స్ట్ లోకి వెళ్దాం. ద్వారకా వాసుల స్వాగతాలకు భగవంతుడు ఏ విధంగా ప్రతిస్పందించాడు? ఇక్కడ మీరు చూసినట్లయితే భగవంతుడు అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరితోటి ఒక్కొక్క విధంగా స్పందించాడండి. అది చాలా యూనిక్ వే అన్నమాట. అంటే అక్కడికి చాలా మంది బంధువులు వచ్చారు, ఆ బంధువులకు ఒక రకంగా స్పందించాడు ఆయన. కొంతమంది వ్యభిచారులు వచ్చారు, వాళ్ళకు ఒక రకంగా స్పందించారు. ఒకసారి భాగవతంలో ఇది శ్లోకం జరుగుతున్నప్పుడు, ఇది 19వ శ్లోకం అనుకుంటా, ఇది 11వ చాప్టర్ 19వ శ్లోకం అనుకుంటా ఇది శ్లోకము. ఈ శ్లోకంలో వ్యభిచారుల గురించి ఉంటుంది. అదేంటి, ఆ ద్వాపర యుగంలో వ్యభిచారులు ఉన్నారు, కృష్ణ భగవానుడు ఉన్నాడు కదా, కృష్ణ భగవానుడు ఉన్నప్పుడు కూడా వ్యభిచారులు ఏంటి అని భాగవతం క్లాస్లో ఎవరు వింటున్న వారు ఒకరు పైకి లేచి క్వశ్చన్ అడిగారు అనమాట. అయితే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి భగవంతుడు ఉన్నప్పుడు అక్కడ కంసుడు ఉన్నాడు కదా, మరి భగవంతుడు ఉన్నప్పుడే రాక్షసులు కూడా ఉన్నారు కదా అక్కడ. సత్యయుగంలో అందరు మంచిగా ఉంటుంది, ధర్మం 4 పాదాల మీద ఉంటుంది. త్రేతాయుగంలో 3 పాదాల మీద, ద్వాపర యుగంలో 2 పాదాల మీద, కలియుగంలో 1 పాదం మీద. ఆ పాదం కూడా అటు ఇటు పోతా ఉంది. అంటే ధర్మం 2 పాదాల మీద ద్వాపర యుగంలో ఉన్నప్పుడు 2 పాదాల మీద ఎటు ఒకటి గ్యాంబ్లింగ్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వ్యభిచారుల గురించి ఎందుకు చెప్పారంటే, ఎస్ వ్యభిచారులు అక్కడ ఉన్నప్పటికీ కూడా సపరేట్ గా ప్రభుపాలు వారు మన ఆచార్యులు ఏం స్ట్రెస్ చేస్తున్నారు, భాగవతం ఏం స్ట్రెస్ చేస్తుందంటే, అలాంటి ఒక హీనమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఖచ్చితంగా నరకలోకాలు, పెద్ద పెద్ద శిక్షలు ఖచ్చితంగా ఉన్నాయి వాటికి. కానీ వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ కూడా కృష్ణ భగవానుడి యొక్క శరణు తీసుకోవాలి, కృష్ణుడికి ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వాలి, కృష్ణుడితోటి అన్యోన్యమైన సంబంధం పెంచుకోవాలి అనేటువంటి భావం ఉండడం వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి పాపకర్మలు కూడా పటాపంచలిపై వాళ్ళు శుద్ధ భక్తులుగా మారేటువంటి అవకాశం ఉంది. అది మనం నేర్చుకోవాలి భాగవతం నుంచి. సో అలాంటి వాళ్ళు కూడా వచ్చినప్పుడు, సో కృష్ణ భగవానుడు ఏం చేస్తారంటే, సో ఎవరితో ఉన్నప్పుడు అలాంటి డీలింగ్స్ ఉన్నప్పుడు అలాంటి డీలింగ్సే ఉంటాయి. క్లోజ్ రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళతో ఒక రకంగా డీల్ చేశారు, వీళ్ళతో కూడా వ్యభిచారులతో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రెసిప్రొకేషన్ అదే విధంగా భగవంతుడు డీల్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క బిడ్డలే. సో కాబట్టి వాళ్ళ కోరికలు తగ్గట్టుగా వాళ్ళు ప్రభుపాదుల వారు రాస్తారు, కాలమైనటువంటి ఒక ఫోర్స్ వల్ల కొంచెం అలా మారిపోతారు వ్యభిచారులాగా. అయితే
మనం ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆచార్యులు అంటారు, ఇది వరకు ఇలాగ సొసైటీ గర్ల్స్ అని ఉండేవాళ్ళు. అంటే సొసైటీ గర్ల్స్ అంటే ఇలాగా వ్యభిచారుల వాళ్ళు ఒక ఊరికి దూరంగా ఎక్కడో ఉండేవారు అన్నమాట. సో ఎవరైతే ఇక్కడ ఆ సొసైటీని పొల్యూట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, సపరేట్గా అక్కడ ఉండేవి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, గవర్నమెంట్ ప్రతి చోట ఎక్కడైతే ఉందో రైడ్ చేయడానికి ఇవన్నీ ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం ఆపలేకపోతున్నారంటే, ప్రతి ఇంట్లో ప్రతి చోట మనకు తెలియకుండానే సైకలాజికల్గా ఒక ప్రాస్టిట్యూషన్ జరిగిపోతుంది మన బ్రెయిన్లో. ఏ విధంగా? మొబైల్ ఫోన్స్ ద్వారా. ప్రతి ఒక్కరు కూడా మనకి ఏదైతే కావాలో, ఏదైతే వినాలో, ఏదైతే చేయాలో అది ఖచ్చితంగా తెలుస్తున్నప్పటికీ కూడా ఏదైతే చెయ్యకూడదో దాన్ని మనం ఫోర్స్ వెంట పరిగెడుతున్నాం. ఆ ఫోర్స్ వల్ల అది అనర్థాల రూపంలో. సో అనర్థాల రూపంలో బయటకు వెళ్ళినప్పుడు బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, అంటే వాళ్ళ లోపల అనర్థాలు పెరిగిపోయిన సొసైటీలకు వచ్చాక సొసైటీలో ఉన్నటువంటి వేరే వాళ్ళ స్త్రీలని, వేరే వాళ్ళని కూడా వాళ్ళు పాతివర్త్యంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని చెడుగా మార్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి అలాంటి వాళ్ళందరూ సొసైటీ నుంచి ఎలిమినేట్ చేసి దూరంగా ఉంచి, అలాంటి వాటికి ఒక చోట మీరు అక్కడ చచ్చిపోండి, అక్కడ బతకండి, ఈ సొసైటీ మొత్తం నీట్గా ఉంచండి, అలా సమతుల్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుందంట అని చెప్పారు. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అది వరస్ట్ సొల్యూషన్, వరస్ట్ కేసు. అంటే ఇంకా ఏ సొల్యూషన్ లేనప్పుడు అది ఒక వరస్ట్ సొల్యూషన్. బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, వీలైనంత వరకు ప్రతి ఒక్కరు భగవంతుడు ప్రతి ఒక్కరు ఏ కండిషన్లో ఉన్నా ఓకే, ఇంతవరకు జరిగిందేదో జరిగింది, ఇక్కడి నుంచి భగవంతుడు షెల్టర్ తీసుకుంటున్నాను, అలా ఇమ్మీడియట్ గా భగవంతుడి దగ్గరికి రావడం. ఆ విధంగా చేసినప్పుడు అప్పుడు మనం భగవంతుడి యొక్క కృపను పొందుతాం. సో భగవంతుడు ఇక్కడ అంటున్నారు, వాళ్ళ స్థాయి తగ్గట్టుగా భగవంతుడు రెసిప్రికేట్ అయ్యారు. అక్కడికి వచ్చిన వాళ్ళు క్వాలిఫైడ్ బ్రాహ్మణస్ ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద శ్లోకాలు చదువుతున్నారు, నీట్గా భగవంతుడి శ్లోకాలు చదివి స్వాగతం పలుకుతున్నారు. ఇంకొంతమందికి శ్లోకాలు పలకడం ఏమి రాదు, వాళ్ళు ఏదో జస్ట్ వ్యవసాయం చేసుకుంటూ ఏదో చిన్న పూలు పండ్లు పండించుకున్న వాళ్ళే. అలాంటి వాళ్ళు వచ్చి పూలు పండ్లు భగవంతుడికి ఇచ్చారు. అలా ఇచ్చినాగానే భగవంతుడు రెసిప్రికేట్ అయ్యారు. ఓకే, నువ్వు శ్లోకాలు పలికితేనే, నువ్వు శాస్త్రం చదివితేనే నీకు రెసిప్రికేట్. భగవంతుడు అలా కాదండి. భగవంతుడికి మన ప్రేమ, మనం భగవంతుడితో మాట్లాడిన ఒకే ఒక భాష తెలుగో, హిందో, ఇంగ్లీషో కాదండి, ప్రేమ అనే భాషతో మాట్లాడాలి. ఆ భాషతో మాట్లాడినప్పుడు భగవంతుడికి అర్థమవుతుంది. మనం చేసే పనులు కూడా అలాగే ఉండాలి. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భక్తి అనేది ఇక్కడ భగవంతుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారు, ఆఖరికి వ్యభిచారులకు కూడా. సో ఇక్కడ ఏం చెప్పబడిందంటే, భక్తి చేయాల్సింది ఒకే ఒక స్టేజ్లో, అన్ని ధర్మాలను విడిచిపెట్టి. అంటే నేను ఏ ధర్మంలో ఉన్నా, ఏది చేసినా కానీ నాకు భగవంతుడి యొక్క భక్తే ముఖ్యం అనేటువంటి స్థాయిలో ఉన్నట్టు చేయడం, అది ఉత్తమమైనటువంటి భక్తి. ఒకవేళ ఆ స్థాయిలో లేదు అంటే నెక్స్ట్ స్థాయి ఎలా ఉండాలంటే, ధర్మం అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటూ భక్తి చేయడం. ఆ ధర్మం అనేటువంటి ప్లాట్ఫామ్ని దిగజారి కింది పోకూడదు. ఆ ధర్మం ఏంటంటే 4 నియమాలు పాటించడం. అధర్మానికి, పాపానికి 4 స్తంభాలు ఉన్నాయండి. ప్రభుపాలు వారు అంటారు, బ్రేక్ దోస్ 4 పిల్లర్స్. ఆ 4 స్తంభాలు విరగొట్టండి. ఆ 4 స్తంభాలు ఏంటి? ఇల్లిసిట్ సెక్స్, పరస్త్రీతో పరపురుషుడితో ఉండడం, ఇంటాక్సికేషన్ మత్తు పానీయాలు తీసుకోవడం, మీట్ ఈటింగ్ మాంసం తినడం, జీవుల్ని హింసించడం, గ్యాంబ్లింగ్ మోసాలు చేయడం, వీటికి దూరంగా ఉండి ఈ నాలుగిటికి దూరంగా ఉండి. మనకు మాంసం తింటే ఏం జరుగుతుందండి? మనలో ఉన్నటువంటి తప్పో శక్తి పోద్ది, దయాగుణం పోద్ది వేరే జీవిని చంపితే. ఇంటాక్సికేషన్ డ్రగ్స్ అవి తీసుకుంటే మనలో తప్పో శక్తి పోద్ది అనమాట. కాసేపు గంట సేపు కూర్చోగా కానీ పోదు. గంట సేపు కూర్చోగా మనం ఏది చదవలేం. ఇకపోతే మనం ఇలిసిట్ సెక్స్ చేసి ఏం జరుగుతుందండి? మైండ్ లోపల శరీరానికి 2 అశుభ్రత, అంటే శౌచం అనేది పోద్ది. ఆ తర్వాత గ్యాంబ్లింగ్ మోసం చేస్తే ఏం జరుగుతుందండి? సత్యం అనేది పోద్ది. సో ధర్మం 4 పాదాలు అంటే 4 పాదాలు ఇదే. ప్రభుజీ చిన్న ఇప్పుడు ఈ రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ మనం పాటిస్తాము. ఒకవేళ వేరే వాళ్ళ వల్ల మనం సిన్సియర్ గా పాటించినా సరే వేరే వాళ్ళ వల్ల మనకి ఎఫెక్ట్ అయితే దాన్ని మనం ఎలా తీసుకోవాలి? అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మనం మోసం చేయకుండా ఉంటాము, కాకపోతే వేరే వాళ్ళ వాళ్ళు కూడా అప్పుడప్పుడు జరుగుతాయి కదా, ఇది ఇంత సిన్సియర్ గా ఉన్నాడు వేరే వాళ్ళు కూడా చేయడం ఛాన్స్ ఉంది. మనము నో గ్యాంబ్లింగ్ మోసం చెయ్యకూడదు అంటే వేరే వాళ్ళ చేతులు మోసపోవడం అని కాదండి. నేను భక్తున్నండి, మీరు నన్ను ఏ విధంగా మోసం చేసిన అది మూర్ఖత్వం, అది ఫూలిష్నెస్. అంటే మనం మోసాలు చేయకుండా సిన్సియర్ గా ఉండాలి. అట్ ది సేమ్ టైం వీ హ్యావ్ టు బి ఇంటెలిజెంట్ ఎనఫ్.
అంటే బుద్ధి పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఒకవేళ మనకు ఆ బుద్ధి పరిజ్ఞానం తక్కువ ఉన్నప్పుడు అసోసియేషన్, సాంగత్యంలో కూడా ఉండాలి. అంటే మనం మోసం చేయకూడదు ఒకటే. నువ్వు నన్ను ఏ విధంగా మోసం చేసుకో, నేను మాత్రం మోసం చేయను అంటే దాన్ని ఏమంటారు, ఫూలిష్నెస్. మన గాంధీజీ గారు నువ్వు ఈ చెంప కొడితే నేను ఈ చెంప చూపిస్తాను అని. ఈ ప్రపంచం పుట్టిందే హింస, అహింస. ఒక కాయిన్కి ఎలా ఉంటుంది, ఇటు పక్క హింస, అటు పక్క అహింస కూడా ఉంటుంది. నువ్వు అహింసతోటి ఏది సాధించలేవు. నువ్వు అహింస అనో చివరికి నువ్వు హింసతోటి చచ్చిపోయావు. సో గాంధీజీ చేసిన గొప్ప మూమెంట్ అండి. అతను నిజంగా పర్లేదు, మన శాస్త్రాన్ని అన్ని తీసుకున్నారు, కానీ ఆయన దేని మీద ఆధారపడ్డాడు. ఆయన భగవద్గీత బుక్ పట్టుకుని భగవద్గీతలోనే హింస ఉంది. హింస అనేది ఎందుకు? ఎక్కడైతే నేను ఒక డైలాగ్ ఎక్కడో విన్నాను, ఒక చెడు క్రిములు ఏదో ఉన్నప్పుడు మనము దాన్ని ఏమంటారు, ఏదో చెంటు వాసనలు చూసి అయిపోవు, మనం దాన్ని ఏదంటారు, అది ఏదో చెడు ఎక్కడో చదివాను దాన్ని, యాసిడ్ లాంటి ఏదో కొట్టాలి అంటే, యాసిడ్ చెడు క్రిములు కొట్టాలి అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడైతే అధర్మం ఉంటుందో, భగవంతుడు స్వయంగా అంటారు, ఎక్కడైతే మిస్క్రీన్స్ ఉంటారో ఒక క్షత్రియుడు అక్కడ నిలబడి వాళ్ళతో యుద్ధం చేయాలి. అదే తన డివోషన్ ధర్మం. సో కాబట్టి మన డివోషన్ ప్రిన్సిపల్స్ ఏంటంటే 4 నియమాలు పాటించడం, హరే కృష్ణ మంత్రం జపించడం. ఇది భక్తి మార్గంలో మనం ఉన్నట్టు. మన ధర్మం ప్లాట్ఫామ్ అంటే ఒక వైశ్యుడు ఎవరైతే ఉంటారో తను వ్యాపారాలు చేసుకుంటూ, తనకి ఏదంటే గోవులు కాసుకుంటూ అలా ఉండాలి. ఒక టీచర్ బ్రాహ్మణుడు ఎవరైతే ఉంటారో తన పాఠాలు చెప్పుకుంటూ తన ధర్మాన్ని నిర్వర్తించాలి. ఒక గృహిణి ఎవరైతే ఉంటారో తన ఇంట్లో ధర్మాలను చక్కగా చేసుకుంటూ ఆ విధంగా తన ధర్మం అనే ప్లాట్ఫామ్ లో ఉండాలి. ఆ ధర్మం తప్పకూడదు. ఆ ధర్మం అనే ప్లాట్ఫామ్ లో ఉంటూ భక్తి చేస్తూ ఉండాలి. ఒకసారి భక్తి పండినప్పుడు ఈ ధర్మం అనే ప్లాట్ఫామ్ కూడా వాళ్ళకి అబ్స్టాకల్ గా మారిపోద్ది. నాకు ఈ ధర్మాలన్నీ నాకు ఇంకేం చేయబుద్ది కావట్లేదు, కేవలం భక్తే చేస్తున్నప్పుడు అప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా అన్ని ధర్మాలను వదిలిపెట్టేసి నేను భగవంతుడి శరణి తీసుకుంటాను అని వస్తారు. ఆ స్టేజ్కి రావాలి. ఆ స్టేజ్కి రావడానికి ముందు మనం ఈ నియమాలని పాటిస్తున్నప్పుడు ఒకనప్పుడు వచ్చింది ఆటోమేటిక్ మనకు భగవంతుడి కావాలి. ఆ స్టేజ్ ఏంటంటే నిత్యం నామస్మరణ జరుగుతుంది, మనం వద్దన్న కానీ ఆటోమేటిక్గా. సో ఆ స్టేజ్కి మనం స్టార్టింగ్ నుంచి మన ధర్మం అనే ప్లాట్ఫామ్ మీద ఉంటే మనం భక్తి చేస్తూ ఉండాలి. సో ఆ విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారి యొక్క ధర్మానికి తగ్గట్టుగా భగవంతుడికి అనే ఆఫరింగ్స్ అన్ని ఇచ్చారు. సో ఇక్కడ మనం ఇంకోటి కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జనాలు ఇవన్నీ ఏది చెప్పినా కానీ ఎవరికైనా బయట ఉన్న వారికి అంటే ఇక్కడికి వచ్చారనమాట చాలా మంది. ఇక్కడ ప్రిపేర్ వారు రాస్తారు, డ్రామాటిస్టు, ఆర్టిస్టులు, డాన్సర్లు, సింగర్లు, హిస్టరీ వీళ్ళందరూ కూడా వచ్చారంట. అప్పటికి కూడా డాన్సర్లు, సింగర్లు చాలా మంది ఉన్నారు. అప్పటికి కూడా ఆ కల్చర్ ఇప్పటికి కూడా ఉంది. అయితే బయట ఉన్న వాళ్ళు చాలా మంది పురాణాలని, ఓల్డ్ పురాణాలు ఇవన్నీ మేము నమ్మము అంటారు. నిజానికి వాళ్ళు అన్న దాంట్లో కూడా ఒక అర్థం ఉంది. వాళ్ళు ఎందుకు నమ్మలేకపోతున్నారంటే, వాళ్ళు ఎలా చూస్తారంటే, బయట ఉన్న ఈ జియాలజిస్టులు, ఆర్కియాలజిస్టులు కానీ, ఎవరైనా హిస్టారికల్ పీపుల్ కానీ ఇప్పుడు 2025 కదా, టైం ప్రకారం వెళ్తారనమాట. 2020లో ఏం జరిగింది, 1900 ఏం జరిగింది, 1800 ఏం జరిగింది, 1000 సంవత్సరాలు ఏం జరిగింది, అలా టైం ప్రకారం వెళ్తారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన హిస్టారిక్ పురాణాలు మొత్తం కూడా ఈ టైంలో ఇది అలా జరగలేదండి. వాటి అన్ని రకాల టైంలో నుంచి క్యుములేటివ్గా రాసి అక్కడ పెట్టారు. అందుకే వాళ్ళకి అంతుబట్టట్లేదు. ఇది ఈ టైంలో జరగకూడదు, ఇలా ఎందుకు జరిగింది వీళ్ళు అనుకుంటారు. సో ఉదాహరణకు ఒకటి చెప్తాను మీకు. ద్వారకాలో ఉన్నటువంటి ఒక రైతు, ఆ రైతు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు వాళ్ళ కూతురి పెళ్లి చేద్దామని. అక్కడ బ్రహ్మదేవుడి దగ్గర అక్కడి నుంచి ఇక్కడికి రాగానే ఎంతో టైం గడిచిపోద్ది అనమాట. ఎన్నో యుగాలు మారిపోతాయి. సత్యయుగంలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్తే ఇప్పుడు చాలా యుగాలు మారిపోయాయి. ఇప్పుడు బలరాముడు ఉన్నాడు అక్కడ, అతను వెళ్ళి పెళ్లి చేసుకుంటా అంటారు. అంటే అది ఎప్పుడో ఒక యుగంలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో యుగంలో అది కనెక్టివిటీ ఉంది. పురాణాలు ఆ రెండు తెచ్చి పెడతారు. ఇప్పుడు వీళ్ళు చదివినప్పుడు ఏం జరుగుద్ది, అరే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరగకూడదే, 1000 సంవత్సరాలు ఇంకో ఇన్సిడెంట్ జరగాలి, ఇలా ఎలా జరిగింది అంటే, మన పురాణాలు ఏం చేస్తాయి అంటే ఒక టైంని, ఒక స్పేస్ని అలా కాదండి, అన్నిటిని క్యుములేటివ్గా మనలో భక్తి పెంపొందించడానికి అనుగుణంగా అవి రాస్తారు వాళ్ళు, మన వ్యాస మహర్షి. అందుకే మన హిస్టారియన్లు ఫెయిల్ అయ్యారు, మన జియోగ్రఫీలిస్ట్ కానీ వీళ్ళందరూ కానీ. వాటన్నిటిని పుక్కిటి కథలు ఎందుకంటారు వాళ్ళు, కొన్నింటి ప్రూవ్ చేయగలిగారు. మన రామసేతు బంధం కానీ, ద్వారకాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా అవన్నీ ప్రూవ్ చేయగలిగారు. సో ఆ విధంగా మీరు ట్రై చేస్తూ ఉండండి. జియాలజిస్టులు ఏవైతే ఉన్నారు, మీ జన్మలంతా మీరు సైంటిస్టులు అందరూ మీరు మీ జీవితం మొత్తం వాటికే పెట్టండి, మేము మాత్రం అంత వేస్ట్ చేసుకోమమ్మా. శాస్త్రాలు ఏం చెప్పారు దాన్ని తీసుకుంటాం, దాన్ని పాటిస్తాం, మేము ఉద్ధరించుకొని మేము భక్తి చేసుకుంటూ భగవద్ధామానికి వెళ్ళిపోతాం. మేము నమ్మము, రీసెర్చ్ చేస్తామన్న వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు ఈ భౌతిక ప్రపంచంలోనే. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బుద్ధిగా మనం ప్రవర్తించాలండి. అది మనం భక్తుల మధ్యలో ఉండి భక్తి చేస్తున్నప్పుడు మనకి ఈజీగా అర్థమైపోద్ది వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని. సో ఓకే, ఈ శ్లోకాలను చదువుదాం అనుకున్నా, మన దగ్గర టైం లేదు, ఇట్స్ ఓకే. సో కాబట్టి వాళ్ళందరూ కూడా వారి స్థాయిని బట్టి కృష్ణ భగవానుడు వాళ్ళకి అలా రెసిప్రొకేషన్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ భగవంతుడి యొక్క ఆకర్షించే అందం గురించి చెప్తున్నారండి. ఎంత వండర్ఫుల్ అంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే, నేను ఇక్కడ ఈ ఫోటో అందరికి కనిపిస్తుందా అండి? ఈ ఫోటో ఇక్కడ పైన వైట్ అంబ్రిల్లా ఉంది. దీన్ని ఎలా పోల్చారంటే మన ఆచార్యులు, ఇది ఒక సూర్యులాగా అన్నమాట.
ఇక్కడ పక్కన తెల్లటి ఫ్యాన్లు ఉన్నాయి. సాత్యకి ప్లస్ ఉద్ధవ ఇద్దరు ఈ గొడిగేం అర్జునుడు పట్టుకున్నాడు, ఈ ఉద్ధవని వైట్ ఫ్యాన్ అనేది ఉన్నాయి. వీటిని చంద్రుడితో పోల్చారండి. భగవంతుడి యొక్క ఈ దేహం ఉంది చూడు, నీల దేహాన్ని, ఇది నీలి మేఘాలతో పోల్చారండి. భగవంతుడి యొక్క ఈ మాల ఉంది చూడు, వైజయంతి మాల, ఈ మాలని ఇంద్రధనుస్సుతో పోల్చారండి. భగవంతుడి యొక్క పీతాంబరం డ్రెస్ ఉంది చూడండి, ఈ డ్రెస్ని ఎలా పోల్చారంటే ఒక లైటనింగ్ అనమాట. లైటనింగ్ అంటే మెరుపు వస్తుంది మనకు వర్షం పడ్డప్పుడు. మీరు ఎప్పుడైనా సూర్యున్ని, చంద్రుణ్ణి, మేఘాలని, ఇంద్రధనుసుని, లైటనింగ్ని అన్ని కలిపి ఒకేసారి ఎప్పుడు చూసారండి ఎవరన్నా? చూడలేదు ప్రభు. చూడలేదు కదా, మనం సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు ఉన్నాడు, మరి ఇక్కడ చుక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ పూలని పైనుంచి పూలు వేస్తున్నారు కదా, పూలని చుక్కలతో సమానం. అంటే స్టార్స్ కనిపించాలి, చంద్రుడు కనిపించాలి, సూర్యుడు కనిపించాలి, మేఘాలు కనిపించాలి, లైటింగ్ కనిపించాలి, ఇంద్రధనుసు కనిపించాలి. ఇవన్నీ కలగలిపితే ఎలా ఉంటుంది అంటే ప్రకృతితో పోల్చారనమాట. మనకు ఊహాతీతమైనటువంటి అందం, కృష్ణుడు అందం, అంత అందంగా ఉన్నాడంట ఆయన. ఇక్కడ చూడండి, రుక్మిణి పంపించినటువంటి లెటర్ని, ఫస్ట్ లవ్ లెటర్ని ఇక్కడ కృష్ణుడు చదువుతున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు చూడండి ఇక్కడ. సో కాబట్టి భగవంతుడి యొక్క ముఖం అనేది ఎవరికైనా ఈ భౌతికంలో ఈ భౌతిక ప్రపంచంలో అందం చూడాలి, అందం ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, తనివి తీరాలని కోరుకున్నప్పుడు భగవంతుడి యొక్క ముఖారం విందంగా చూస్తే ఆ కోరికలు తగ్గిపోతాయండి, పూర్తిగా తగ్గిపోయి మనకు భగవంతుడి మీద అట్రాక్షన్ వచ్చింది. ఇకపోతే భగవంతుడి యొక్క చేతులు అనేవచ్చు డెమిగాడ్స్, దేవతలు ఎవరంటే మనకు పరిరక్షణ ఉండేవారు. మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తే భగవంతుడు మనల్ని హక్ చేసుకున్నప్పుడు మనకి ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇకపోతే భగవంతుడి యొక్క పాదాల దగ్గర భక్తులు ఉంటారండి. అంటే వాళ్ళు ఎప్పుడు భగవంతుడి యొక్క లోటస్ ఫీట్, మాకు భగవంతుడి యొక్క పాదాలే చాలని, అక్కడ ఒక హనీ వస్తుందంట. ఆ హనీ ఎంత, భక్తులు ఎందుకు నా పాదాలే పట్టుకుంటారు, అక్కడ ఏం హనీ ఉందని, అంతే అక్కడ ఏం తేనె ఉందని అంత భక్తులు ఇప్పుడు ఆ పాదాల దగ్గర ఉంటారు. ఆయనకే డౌట్ వచ్చి వటపత్ర షాయిగా ఉండి ఆ బటన్ వేలు నోట్లో పెట్టుకుంటారంట ఆయన. ఆ భక్తులు ఎందుకు ఈ పాదాల దగ్గర ఉంటారు, ఇందులో తేనె వస్తుందంట కదా, నేను కూడా టేస్ట్ చేస్తాను ఆ తేనెనని. సో భగవంతుడి యొక్క ఛాతి, ముఖము, చేతులు, ఛాతి, భగవంతుడి యొక్క ఛాతి అంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందండి. ఈ రోజుల్లో ప్రతి వారు కూడా లక్ష్మీదేవి మా ఇంటికి రావాలంటారు. లక్ష్మీదేవి ఏం చేస్తుందండి, చంచలం, ఇవాళ మీ ఇంట్లో ఉంటుంది, రేపు వెళ్ళిపోద్ది వేరే చోటికి. కానీ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది, ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, ఆయన పాదాల దగ్గర ఉంటుంది లక్ష్మీదేవి. ఇక్కడ మీరు చూసినట్లయితే తర్వాత శ్లోకాల్లో వస్తుంది, వాళ్ళందరూ కూడా భగవంతుడు వచ్చి రాగానే భగవంతుడి యొక్క పాదాలు చూస్తారు. ఎందుకు, వాళ్ళందరూ లక్ష్మీదేవి అంశలే. ఆటోమేటిక్ ఎప్పుడు భగవంతుడి యొక్క పాదాలు సేవ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ పాదాలు చూసినప్పుడు కూడా ఆ పాదాలు ఎన్నిసార్లు చూసినా కొత్తగా కనిపిస్తున్నాయి ఆ పాదాలు వారికి. వాళ్ళందరూ కూడా ఎటర్నల్ అసోసియేట్స్ అండి, నిత్య సిద్ధులు. వాళ్ళందరూ కూడా భగవంతుడు ఎప్పుడు సేవ చేస్తూ ఉండేవాళ్ళు. సో కాబట్టి ఈ ప్రపంచంలో అరప్పతి, కరోడ్పతి, లాక్పతులు ఉండొచ్చు, కానీ భగవంతుడు లక్ష్మీపతి, ఉన్నటువంటి డబ్బు మొత్తానికి పతి ఆయనే. కాబట్టి ఎవరైనా అనుకోవచ్చు, లక్ష్మీదేవి మా ఇంటికి రావాలంటే మీరు నారాయణను పట్టుకోండి, మీరు గోవిందుని పట్టుకోండి, మీరు కృష్ణుని భజించండి, లక్ష్మి ఆటోమేటిక్గా ఫాలో అవుద్ది. లక్ష్మి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదండి, లక్ష్మి అంటే ఆరోగ్యం, లక్ష్మి అంటే ప్రశాంతంగా ఉండడం, లక్ష్మి అంటే ఏ చింతనలు, ఏ టెన్షన్స్ లేకుండా ఉండడం, లక్ష్మి అంటే కుటుంబంలో ఏ కలహాలు లేకుండా ఉండడం, లక్ష్మి అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళతోటి, గురువులతోటి, ఆచార్యులతోటి సమతుల్యంగా, సమన్వయంగా ఉండడం. ఇవన్నీ కలిపింది లక్ష్మి అండి, కేవలం కలర్ నోట్ కాదు. కలర్ నోట్ లక్ష్మి కాదండి. ఏ ఇంట్లో అయితే ధాన్యం ఉంటుందో, ఏ ఇంట్లో అయితే బంగారం ఉంటుందో, ఏ ఇంట్లో అయితే అన్ని సిరి సంపదలు ఇవన్నీ ఉంటాయి, హ్యాపీగా ఉంటారు, ఆ ఇంట్లో నిజమే లక్ష్మీదేవి ఉన్నట్టు. ఇవాళ మనం చూస్తే ప్రతి ఇంట్లో కలర్ నోట్ ఉంది, వాళ్ళ మైండ్లో కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళంటే అప్పుడు లక్ష్మీదేవి లేనట్టండి, మాయదేవి ఉన్నట్టు. సో కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే భగవంతుడి యొక్క అందం అనేది తరిగిపోయినటువంటి అందం, ప్రకృతి అందాలు కూడా అతీతమైన, ప్రకృతి అందాలతో సరిపోల్చలేని అందం. చాలా మంది ఇక్కడ భగవంతుడి యొక్క ముఖాన్ని తామర పువ్వుతో పూస్తారు. నమో పంకజనాభాయ, నమో పంకజనేత్రాయ, నమో పంకజమాలినే, నమస్తే పంకజాంగ్రయే అని కుంతి మహారాణి అంటుందండి. కుంతి మహారాణి సొంత మేనత్త కాబట్టి తన మేనల్లుడి గురించి డైరెక్ట్గా అంటే నమస్తే పంకజాంగ్రయే లాస్ట్ లైన్లో అంటుంది, పాదాలకి నమస్తే అని. ముందే పాదాలకి నమస్తే అంటే ఆవిడ చెప్పడం రెడీగా ఉంది, కానీ కృష్ణుడు కొంచెం నొచ్చుకుంటాడు, అరే అత్తగారిని ఇలా చెప్తున్నారని. అందుకోసమని ఆవిడ ఏం చేస్తుందంటే నమో పంకజ నాభయ నాభితోటి, తర్వాత నమో పంకజ నేత్రాయ కళ్ళతోటి, తర్వాత నమో పంకజ మాలిన మాలతోటి, ఆ తర్వాత చివరికి నమో పంకజాంగ్రి అని పాదాలతోటి. ఆ విధంగా ఆయన బాడీ మొత్తాన్ని కూడా పంకజంతో పూలుస్తారు, తామర పువ్వుతోటి. కానీ నిజంగా కృష్ణుని చూసినప్పుడు ఏం జరుగుద్దంటే, అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు పంకజంతో పోలుస్తున్నారని ఎందుకు చెప్తారంటే, నిజంగా కృష్ణుని చూసినప్పుడు ఈ ప్రపంచంలో అంతకన్నా కంపేర్ చేయడానికి అంతమందికి ఏది లేదు. కానీ నిజానికి చెప్పాలంటే కృష్ణుడు తామర పువ్వు కంటే ఇంకా అందంగా ఉంటాడు. కాబట్టి మన మైండ్లో ఫిట్ చేయడం కోసం అలాంటి ఎనర్జీలను తీసుకుంటారండి ఇక్కడ.
సో ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడ చూడండి. ఆ తర్వాత భగవంతుడు అక్కడికి వచ్చాక దేవకితో పాటు ఉన్న మిగిలిన తల్లులందరితోటి ఆయన ఏ విధంగా ప్రతిస్పందిస్తారు చూడండి. అక్కడ వసుదేవుడికి 18 మంది ఉంటారనమాట భార్యలు. వాళ్ళల్లో మెయిన్ గా హెడ్ దేవకి. ఆ దేవకికైనా వాళ్ళందరికీ కూడా ప్రణామాలు చేస్తారు. వాళ్ళందరూ కూడా వృద్ధ వయసులో ఉంటారనమాట. కృష్ణుని అప్పుడు కూడా చిన్న బాలులాగా అంత వయసు ఉన్నప్పటికీ ఒళ్ళో కూర్చోపెట్టుకుంటారు అనమాట. అక్కడ రాస్తారు, వాళ్ళకు ఆ ప్రేమ ఎఫెక్షన్ అయిపోయి ఆటోమేటిక్గా పాలు వస్తాయి ఉంటాయి వాళ్ళ స్తన్యంలో నుంచి. దీనికి ఉదాహరణ చెప్తారు. కృష్ణ భగవానుడు బృందావనంలో చిన్నప్పుడు ఆ గోవుల్ని కాసుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన చూపించేటువంటి ఆ ప్రేమ ఎఫెక్షన్ కి ఆటోమేటిక్గా ఆవు పొదుగులో నుంచి పాలు అలా కారుతూ ఉండేయంట. అంటే దూడ తాగిపోగా అంత 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 ఎక్కువ మోతాదులో పాలు వచ్చాయంట, లీటర్లకు లీటర్ వచ్చాయంట. అన్ని లక్షల ఆవులు ఒక్కసారిగా ఆ పాలను వదిలేసరికి వర్షం పడినట్టుగా ఆ పాలతోటి ఆ భూమి మొత్తం నిండిపోయేదంట. ఇక్కడే పాల సముద్రం తయారు చేశారు కృష్ణ భగవానుడు. అంటే అక్కడ ఏం చెప్పారంటే, ఒక జంతువులోనే కృష్ణ భగవానుడు అంత ప్రేమను రాబట్టగలిగితే ఇంకా వాళ్ళ తల్లుల్లోనే రాబట్టలేరా అండి? ఒక్క దేవకీనే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తన తల్లి కంటే ఎక్కువ చూశారు ఆయన. సో వాళ్ళందరూ ఎంతో ఆదృతతోటి, ఇంతకాలం తర్వాత మిమ్మల్ని చూసావు కృష్ణ అని ఒక వాత్సల్య భావంతో ఆటోమేటిక్గా వాళ్ళ కన్నీళ్ళు వస్తాయండి వాళ్ళందరికీ కృష్ణుని అలా చూశాక. సో తల్లి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో ఇక్కడ చాలా శ్లోకాలు ఉన్నాయి. సో ఎసెన్స్ అయితే ఇది. అంటే వాళ్ళందరికీ కూడా నమస్కరించాడు. దేవికిని ఎలా చూశారు, మిగిలిన వాళ్ళు కూడా అందరిని అలాగే చూశాడు ఆయన. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ శాస్త్రంలో చెప్తారు, మనకు ఈ ప్రపంచంలో 7 తల్లులు ఉంటారండి. వాళ్ళు ఎవరంటే, ఫస్ట్ మన కన్న తల్లి, రియల్ మదర్. ఇంకొకరు మన స్పిరిచువల్ మాస్టర్ యొక్క గురువు, అంటే మనకు దీక్ష ఇచ్చినటువంటి గురువు. 2 దీక్ష గురువు ఇచ్చినటువంటి భార్య. నెక్స్ట్ బ్రాహ్మణుడికి మనకు ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో పురోహితులు, వాళ్ళ భార్యలు. నెక్స్ట్ రాజు యొక్క భార్య, కింగ్, మనం ఎవరైతే పరిపాలిస్తున్నారో రాజు యొక్క భార్య కూడా అమ్మ లాంటి వారే. నెక్స్ట్ ఆవు కూడా మనకు అమ్మ లాంటిది. తర్వాత నర్స్, అంటే మనని ఎవరైతే పెంచింది, మనకి ఎవరైతే మనకి హెల్ప్ చేశారో ఆ నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అమ్మ లాంటితో సమానం. తర్వాత భూదేవి. ఈ 7 మనకు అమ్మతో సమానం అండి. ఎవరెవరు? కన్న తల్లి, తర్వాత ఆధ్యాత్మిక గురువు యొక్క భార్య, బ్రాహ్మణుడి యొక్క భార్య, తర్వాత రాజు యొక్క భార్య 4, ఆ తర్వాత ఈ భూమి 5, తర్వాత 6 నర్సు, ఆ తర్వాత ఆవు 7. ఈ 7 కూడా మనకు తల్లులతో సమానం అండి, 7 ఈ ప్రపంచంలో. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని కూడా మనము ఇలా మనము రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు చూసినట్లయితే చాలా మంది ఆవుల్ని ఇక్కడ బోర్డర్ దాటించేటప్పుడు ఆవుల్ని చంపడానికి బండి ఎక్కించుకుని వెళ్తే పోలీసులు పట్టుకొని ఇక్కడ గోశాలకు తీసుకొస్తారనమాట. రోజు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇస్తారు, మీరన్నా కాపాడండి ఆవులని. అలా ఎన్ని ఆవులను ఉంటాయండి, ఎన్ని కాపాడుతారండి? అలా ఆవుల సంఖ్య కూడా ఇక్కడ పెరిగిపోయింది, 500 ఆవులు దాకా ఉన్నాయి. కానీ సంహోరుడు కృష్ణ మెయింటైన్ చేస్తున్నాడు వాటన్నిటికీ ఏదో గడ్డి రూపంలో ఇచ్చి. నేను ప్రతిరోజు సాయంత్రం పూట 1 గంట పాలు పితకడానికి వెళ్తాను అనమాట. అలా పాలు పితుకుతున్నప్పుడు నాతో ఒక్కొక్క ఆవు ఒక్కొక్క విధంగా రెస్పాండ్ అవుద్ది అనమాట. కావ్యాంజలి, ఆవులకు కొన్ని పేర్లు పెట్టారనమాట. కావ్యాంజలి ఒక ఆవు ఉంది. ఆవు నేను ఎప్పుడు వెళ్ళినా కానీ గుర్రు అని చూస్తుంది అనమాట, నన్ను పొడడానికే వచ్చింది. మిగిలిన ఆవులు నేను బాగానే చూసుకుంటాయి. ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవు పొడడానికి వచ్చింది. నేనేం చేశానంటే, ఒకసారి ఆవుకి చిన్న గెడ్డో లేదా బెల్లము తీసుకెళ్లి రోజు కొంచెం కొంచెం ఇస్తున్నాను. ఇవ్వడం వల్ల ఫ్రెండ్షిప్ జరిగింది. ఆ తర్వాత నేను వెళ్ళినా కానీ సైలెంట్గా ఉంటుంది, ఏం పొడడానికి రావట్లేదు. ఇంకేదైనా వెళ్ళి కొంచెం దానితోటి చెవులతో ఇలా అంటే అప్పుడు కోపం చాలా అంటది, కానీ ఇప్పుడైతే కొంచెం సైలెంట్ అయింది. సో అవి కూడా ప్రతిస్పందిస్తాయండి ఆవులు కూడా. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆవు అనేది అమ్మ లాంటిదండి. అది శాస్త్రంలో కూడా ఉంది. అది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బ్రహ్మచారులు ఇచ్చిన రియలైజేషన్ కూడా ఉందండి. మన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆవులు ముందుగానే పసిగడతాయి అంటండి, తెలుసా? పసిగట్టి, ఓ ఇతనికి ఈ ఆపద రాబోతుందని చెప్పి ఆ కర్మను ఆవు తీసుకొని ఒక గడ్డిని ఎలా డైజెస్ట్ చేసుకుంటుందో అలా డైజెస్ట్ చేసుకుంటుందంటండి. ఒకవేళ అలా అది అరిగించుకోలేకపోతే, ఒక ఎక్కువ పెద్ద కర్మ ఉండి ఆ కర్మను అది తీసుకొని అది దేహాన్ని ఛాలెంజ్ చేస్తుందంట ఆవు అనేది. ఆవు తన దేహాన్ని కూడా చేంజ్ చేస్తుందంటండి అతని కోసం. అలా చేసేవారు ఎవరండి? ఒక కన్న తల్లే. ఎవరన్నా ఈ ప్రపంచంలో సాక్రిఫైస్ చేసేవాళ్ళు ఎవరున్నారంటే భగవంతుడే. ఆ భగవంతుడికి ఒక మైన్యూట్ స్పార్క్ రూపంలో ఒక రిఫ్లెక్షన్ ఏదో ఉంటే కన్న తల్లే. ఈ కలియుగంలో ఆ ఫైనల్ సెంటిమెంట్స్ కూడా పోతున్నాయిలేండి. ఎందుకంటే ఇదివరకనే చెప్పుకోవచ్చు, కన్న తల్లికి బిడ్డలకి ఎంతో ప్రేమ ఉంటుంది. ఇప్పుడు అవి కూడా పోతున్నాయి. కలియుగం కాలం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంది. భీష్మ పితామహుడు అంటారు కదా, సర్వం కాలకృతం మన్యే భవతాం యతద ప్రియం అని. సో కాబట్టి మనం ఉన్న సమయంలో భక్తి చేసుకుందాం, భగవద్ధాంకి వెళ్ళిపోదాం. సో మనం ఇంకా ముందుకెళ్దాం. తన రాణులతో వ్యవహరించినటువంటి తీరు,
ఇక్కడ చూడండి, మీరు ఈ ద్వారకా రాణుల్ని చూసినట్లయితే వాళ్ళందరూ ఎలాంటి స్టేజ్లో ఉన్నారంటే, బయట ఏ ఫంక్షన్లకి వెళ్ళరు, మంచిగా అలంకరించుకోరు. కృష్ణుడు ద్వారకాని విడిచిపెట్టి ఆ కురుక్షేత్ర యుద్ధానికి, అక్కడ కురుక్షేత్రానికి మొత్తం అదంతా అయిపోయిన తర్వాత ఆ ద్వారకను కంప్లీట్ గా వదిలిపెట్టి ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ భవంతులు ఉన్నటువంటి రాణుల గతి ఇదే. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వాళ్ళు చేసేది ఏంటంటే, ఎప్పుడు వస్తాడు కృష్ణ, ఈ టైంలో ఏం చేస్తుంటాడు కృష్ణ అని ఆలోచించడం. ఇంకా రాత్రి పడుకుంటే నిద్రపడుతుందా? కన్నీరు. సో వాళ్ళు ఎలా ఉన్నారంటే, దేహం ఉంది కానీ ప్రాణం లేదు, ప్రాణం కృష్ణుడి దగ్గర ఉంది. అలా ఉన్నారు వాళ్ళు. కేవలం వాళ్ళ బిడ్డలని చూసుకుంటూ కృష్ణుడు వచ్చినప్పుడు వాళ్ళని చాలా హ్యాపీగా ఉంచాలి అనే ఆ ఒక్క కోరికతో రాణులందరూ ఉన్నారండి. వాళ్ళందరూ ఎవరండి? లక్ష్మీదేవులు. లక్ష్మీదేవి ఎక్కడి నుంచి నారాయణ సపరేట్ గా ఉంటుందండి. మనం పలకడమే లక్ష్మీ నారాయణ అంటాం. మరి అలాంటి లక్ష్మీ నారాయణుడికి సపరేట్ గా ఉందంటే దేహం మాత్రమే ఉంటుంది, తన చేతన మొత్తం ఆయన పాదాలు, నారాయణుడి పాదాల దగ్గరే ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడు కలిసే ఉంటుంది నారాయణుడితోటి. అలా ఉన్నారు. సో అలాంటి స్థితిలో ఉన్నటువంటి అలాంటి లక్ష్మీదేవులు అంటే రాణులు, ద్వారకా రాణులు, రుక్మిణి కానీ, సత్యభామ కానీ, జాంబవతి కానీ, మిగిలినటువంటి రాణులు అందరూ కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఎప్పుడెప్పుడు కృష్ణుడు వస్తాడా అని. కృష్ణుడు ఎప్పుడైతే ఇంకా వచ్చాడు అని తెలుసుకున్నారు, మీ గోపురాల దగ్గరికి, మా భవంతుల దగ్గరికి వచ్చాడని తెలుసుకున్నారు, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు అవన్నీ పక్కన పెట్టారు. వాళ్ళు ఎలా నడుస్తున్నారు, వాళ్ళ పైటి చెంగులు ఎలా ఉన్నాయి, వాళ్ళ డ్రెస్ ఎలా ఉంది, వాళ్ళ జుట్టు ఎలా ఉంది, ఇవన్నీ ఏం పట్టించుకోలేదండి. ఇవన్నీ భాగవతంలో రాశారు. అలా నడుచుకుంటూ వస్తున్నారు, భగవంతుని ఒక్కసారిగా వచ్చి హక్ చేసుకోవడానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ నియమాలను కూడా బద్దలు కొట్టేసి రావాలని చూశారు. కానీ అక్కడ రాగానే ఒక్కసారి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ బిడ్డల్ని తీసుకొని, వాళ్ళ పుత్రులు ఎవరైతే వాళ్ళ కొడుకుల్ని తీసుకొని వాళ్ళని కృష్ణుడి దగ్గరికి పంపించారు. కృష్ణుడు వాళ్ళని చేర తీసుకొని హక్ చేసుకుంటున్నప్పుడు అక్కడ తల్లి ఆనందపడింది. అంటే ఇక్కడ ప్రభుపాదులు వారు రాస్తారు, బిడ్డ కూడా తల్లి నుంచి, బాడీ నుంచి వచ్చారు కాబట్టి తనని కృష్ణుడు హక్ చేసుకుంటే తిని కూడా అంతే విధంగా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. ఇంకా ప్రభుపాదులు వారు రాస్తారు, ఆ ఇద్దరి మధ్య జరిగినటువంటి చూపుల్లోనే, అంటే కృష్ణుడికి రాణుల మధ్య జరిగిన చూపుల్లోనే వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ మొత్తం వ్యక్తీకరించబడిందంట అని చెప్తారనమాట. అంటే మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ భగవంతుడు ఏ విధంగా అయితే ఒక సాధారణటువంటి వ్యక్తి, గృహస్థ అంటే మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే భార్యతోటి ఉంటారో, అదే విధంగా గడిపినప్పటికి కూడా ఆయన వీటన్నిటికి కూడా అతీతుడండి. ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అన్నిటికి కూడా. ఎందుకు అతీతుడు అంటే, 16,108 మంది ఉన్నటువంటి భార్యలకి 16,108 భవంతులు కట్టించాడు ఆయన. కట్టించడమేనా? నేను ఆల్రెడీ చెప్పుకున్నాం, 16,108 భాగాలుగా 108 కృష్ణులు బయటకు వస్తారు, వచ్చి 16,108 భవంతులకు వెళ్తాడు ఒకేసారి. మరి అలాంటి ఆయన చూడడానికి ఏదో నార్మల్ ఏదో పెళ్లి చేసుకున్న నార్మల్ వ్యక్తిలాగే ఉన్నాడా, భార్య పిల్లలతో ఉన్నాడు అనుకోవచ్చు. కానీ ఆయన ఎప్పుడు కూడా అతీతుడే, ఆయన ఎప్పుడు కూడా గుణాతీతుడు. ఆయనకి ఏముందండి, 16,000 మంది, 16 కోట్ల మంది కూడా చేసుకోవచ్చు ఆయన. 16,000 మంది ఎందుకు అవసరం ఉంది కృష్ణ భగవానుడికి? మనకు ఎవరైనా యోగులు, సిద్ధులు ఉంటారు, వాళ్ళు ఒక మనిషి 10 భాగాలకు విభజిస్తారండి వాళ్ళు. కాకపోతే ఆ 10 మంది ఒకే పని చేయాలి, 2 డిఫరెంట్ పనులు చేయలేరు. ఒక మనిషి 10 భాగాలకు విభజించవచ్చు మిస్టిక్ సిద్ధితోటి. కానీ ఇక్కడ కృష్ణ భగవానుడు 16,108 భాగాలకు విభజన చెందాడు. 16,108 కృష్ణులాగా అందరూ డిఫరెంట్ పనులు. ఇక్కడ సత్యభామకి జడేస్తున్నట్టుగా, అక్కడ రుక్మిణితోటి మాట్లాడుతున్నట్టుగా నారదుడు ఆశ్చర్యపోతాడు. అదే ఇక్కడ కృష్ణుడు ఒక రకంగా ప్రవర్తిస్తున్నాడు, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, అక్కడ కృష్ణుడు ఉన్నాడు, నారదమునికే అంతుపట్టలేదు. ముహ్యంతి కవయోపిహి అంటే పెద్ద పెద్ద కవులు కూడా ముహ్యంతి, చిక్కుములు పడిపోతారనమాట కృష్ణుడి యొక్క లీలలు అర్థం చేసుకోకుండా. ఆ విధంగా భగవంతుడి యొక్క లీలలు అనేవి అతీతమైనవి. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా మంది అంటారు కృష్ణుడు స్త్రీలోలుడు అన్నట్టుగా. కృష్ణుడు స్త్రీలోలుడు కాదండి. ఇక్కడ రాస్తారు, ఇక్కడ ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకం నేను చదువుతాను, అది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఉద్దామ భావ పిశున అమల వల్గుహాస వృడావలోక నిహతో మదనోపియాసాన్ సమ్మూహ్య చాపమజహత్ ప్రమదోత్తమస్త యస్యేంద్రియం విమతితం కుహకైర్నశేకు. అంటే ఉద్దామ భావ పిశున అమల వల్గుహాస, తమ మందహాస నవ్వుతోటి, తమ చూపులతోటి కృష్ణుడిని చాలా ఉత్తేజపరచాలని ట్రై చేస్తున్నప్పటికీ కూడా కృష్ణుడు ఎలా ఉన్నాడు? వృడావలోక నిహతో మదనోపియాసన్, మదనుడు తన బాణంతో కృష్ణుడిలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి కోరికలు జనించడానికి ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఇంకా అలిసిపోయి ఆ బాణాన్ని పక్కన పెట్టి ఆ కామధేనుడు కూడా కృష్ణుడు సరెండర్ తీసుకున్నాడు. అంటే
అంత నిష్కలిటంగా ఉన్నాడు అనమాట కృష్ణుడు, అంత నిశ్చలంగా. అది ఒక కృష్ణుడే కాదండి, ఇక్కడేం చెప్తానంటే యశ్చేంద్రియం విమతితం కుహకైర్న షేకు. ఎవరైతే తన షెల్టర్ తీసుకుంటారో ఆయన భక్తులు కూడా అదే విధంగా షేక్ అవ్వకుండా ఉంటారు. మీరు చూసినట్లయితే చాలా మంది మన ఇస్కాన్లో పెద్ద పెద్ద ఆచార్యులు ఉన్నారు, వాళ్ళందరూ అంటే సన్యాసులు తీసుకున్నప్పటికీ కూడా స్టార్టింగ్ లో మ్యారేజ్ చేసుకుని పిల్లలతో ఉన్నవారే చాలా మంది సన్యాసులు. ఆ తర్వాత వాళ్ళు సన్యాసిని తీసుకొని వాళ్ళు నిత్య సిద్ధులు. ఉదాహరణకి గౌరగోవింద స్వామి మహారాజ్, ఇంద్రదుమ్మున స్వామి మహారాజ్, కదంబకానన స్వామి మహారాజ్, అంటే వీళ్ళందరూ ఉన్నారు. కదంబకానన స్వామి మహారాజ్ రీసెంట్ గా దేహాన్ని వదిలిపెట్టారు. గౌరగోవింద స్వామి మహారాజు ఆయన చెప్పారన్నమాట. ఆయన చెప్పి మీరందరూ కీర్తన స్టార్ట్ చేయండి, నా దేహాన్ని వదిలిపెడుతున్నాను అని మాయాపూర్లో భాగవతం క్లాసుని అనర్గళంగా చాలా లౌడ్ గా అందరికి చెప్పి ఇప్పుడు కీర్తన స్టార్ట్ చేయండి అని చెప్పి దేహాన్ని అందరు చూస్తూనే వదిలిపెట్టారు ఆయన. అంటే వాళ్ళందరూ వైకుంఠ గోలోక ధామాలకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అని చెప్పడం ఉదాహరణ. అంటే వాళ్ళందరూ నార్మల్ గా జీవితం గడిపినప్పటికి కూడా వాళ్ళు ఎలా బతికారంటే భార్యతోటి భార్య భర్తతోటి ఉన్నటువంటి రిలేషన్ కేవలము వాళ్ళ మధ్య నుండి ఎఫెక్షన్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం మాత్రమే. అది డివోషనల్ ఎక్స్చేంజ్. అది అర్థం వెరీ సింపుల్. వాళ్ళిద్దరి మధ్యలో భాగవతం అన్నం ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యలో కృష్ణుడు అన్న ఉంటారు. వాళ్ళిద్దరు కలిస్తే ఆ వచ్చేటువంటి బిడ్డ కృష్ణ కాన్షియస్నెస్ లో, కృష్ణ చేతనంలో ఆధ్యాత్మికంగా అలా పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కలుస్తారు. అలాంటి బిడ్డలు బయటకు వస్తారు. అలాంటి వాళ్ళు అలా ట్రైన్ కూడా చేస్తారు. సో అలాంటి వారు నిజమైనటువంటి వైష్ణవులు, నిజమైనటువంటి భక్తులు. వాళ్ళు సన్యాసుల కన్నా ఎక్కువ అని మన ప్రభుపాదుల వారు అంటారు. ఎందుకు సన్యాసుల కన్నా ఎక్కువ? ఎందుకంటే సన్యాసులు అనేవారు స్త్రీకి దూరంగా ఉంటారు, కానీ అలాంటి గ్రహస్థలు స్త్రీకి దగ్గరగా ఉంటారు, స్త్రీ అయితే పురుషుడికి దగ్గరగా ఉంటారు. ఉన్నప్పటికీ కూడా భగవంతుడిని భక్తిని పట్టుకుని ఉన్నారంటే అందుకే సన్యాసుల కంటే ఎక్కువ అంటారన్నమాట ప్రభుపాదుల వారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ ఆశ్రమంలో ఉన్నాం, ఏ కేటగిరీలో ఉన్నామని కాదు, భక్తిని ఎంత సిన్సియర్గా చేస్తున్నాం అది ఇంపార్టెంట్. అది కృష్ణుడికి కావాలి. సో కృష్ణుడు పర్సనల్ గా చెప్తున్నారు ఇక్కడ ఎంతమంది రాణులు ఎలా చేస్తున్నారంటే తాను తన భక్తులకి ఏ విధంగా సేవ చేయాలని ఎదురు చూస్తున్నారు, భక్తుడు తన భగవంతుడికి ఏ విధంగా సేవ చేయాలని ఎదురు చూస్తున్నారు. ఆ విధంగా ఎవరు కూడా భగవంతుడిని చెల్లింపు చేయలేరండి. కుహకైర్ నా షేకు, ఎంత చేసినానే ఆయన్ని డిస్టర్బ్ చేయలేరు. చివరికి రాణులు కూడా కృష్ణుని అర్థం చేసుకోలేకపోతున్నారు అనమాట. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? అరే మా బిడ్డలు మన ఇంట్లో ఉండి హ్యాపీగా ఉండొచ్చు కదా, కృష్ణ భగవానుడు ఇక్కడే ఉండొచ్చు కదా, ఎందుకు అన్ని చోట్లకు వెళ్తూ ఉంటారు? వాళ్ళు స్వయంగా లక్ష్మీదేవి అయినప్పటికీ కూడా ఒక సాధారణ స్త్రీ అలా ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు మాతోనే ఉండాలి, మేము ఎప్పుడు కృష్ణుడికి సేవ చేస్తూనే ఉండాలి. అలాంటి భావాలు ఎలా వస్తాయండి? మనం ఉదయాన్నే లేచి ఇంత జపాలు చేసి, ఇన్ని భగవద్గీతలు చదువుకొని, ఇంత భాగవతాలు చదువుకొని, ఇంత నామస్మరణ చేసినా కానీ మన కృష్ణుడి సేవ చేయాలని రావట్లేదు. వాళ్ళకి ఆటోమేటిక్ గా వస్తుంది. ఎందుకంటే కృష్ణుడితో ఒక రకమైన సంబంధం ఉన్నారు. ఆ సంబంధం ఆటోమేటిక్ గా ఏర్పడలేదు. కొన్ని వేల కోట్ల సంవత్సరాలు తపస్సులు చేస్తే కృష్ణుడు కరుణిస్తే వాళ్ళకి వచ్చింది. అలాంటి తపస్సు చేస్తే వచ్చింది, కృష్ణుడు కరుణించింది. మన కలియుగంలో మనకు జస్ట్ కొంతకాలం హరినామాన్ని జపించినప్పుడు ఇస్తానయ్యా అంటున్నారు మీకు ఆ భాగ్యాన్ని కృష్ణ భగవానుడు. మరి ఎవరు మిస్ చేసుకుంటారండి? సో కాబట్టి ఇక్కడ కృష్ణ భగవానుడు వాళ్ళందరికీ ఒక యోగం అయితే కవర్ చేశారు. అంటే వాళ్ళందరూ లక్ష్మీదేవిని గుర్తుంచుకుంటే వాళ్ళు భగవంతులా చూస్తారు, భర్తలాగా చూడలేరు. అంటే ఒక సాధారణ భక్తులాగా, సాధారణ భార్యలాగా వాళ్ళు ఉండలేరు. అందుకే అలా కవర్ చేస్తారన్నమాట ఈ లీలలు జరగడానికి. అందుకే ఆ రాణులు కృష్ణుని అర్థం చేసుకోలేకపోతారు ఇక్కడ. కాబట్టి మనమందరం కూడా ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి రాణులు భగవంతుడి పట్ల ఎంతో ప్రేమతోటి, ఎంతో అన్యోన్యంగా భగవంతుడితో ఎప్పుడు ఆ స్మరణలో ఉన్నారు, ఒక భక్తుడు కూడా భగవంతుడికి స్మరణలో అదే విధంగా ఉండాలని మనం నేర్చుకోవాలండి. అలా ఉండాలంటే మనం స్టార్ట్ చేయాల్సింది సాధన భక్తితోటి. అంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి జపాలు చేయడం, భగవద్గీతలు చదవడం, స్లోగా భక్తుల అసోసియేషన్లో రావడం. అలా వచ్చిన కొంతకాలం చేసిన తర్వాత అప్పుడు మనం రాగానుగా స్టేజ్కి వెళ్తాం. రాగానుగా అంటే న్యాచురల్ గానే మనకి జపం చేయాలనిపించింది, న్యాచురల్ గానే క్లాసులు ఉండాలనిపించింది, న్యాచురల్ గానే భక్తులతో ఉండాలనిపించింది. ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి. సో ఇది 11వ అధ్యాయం అండి. ఫస్ట్ భగవంతుడు శంఖధ్వని చేశారు ఎంటర్ అయిన తర్వాత. ఆ తర్వాత ద్వారకావాసులు భగవంతుడికి సుస్వాగతం పలికారు. ఆ తర్వాత ద్వారకా నగరాన్ని ఏ విధంగా అలంకరించాలో తెలుసుకున్నాం. ఆ తర్వాత ద్వారకావాసులకు స్వాగతాలకు భగవంతుడు ఏ విధంగా ప్రతిస్పందించాడు, భగవంతుడి యొక్క ఆకర్షించే అందం, దేవకితో పాటు ఉన్న మిగిలిన తల్లులందరితో ఆయన ప్రతిస్పందించడం, రాణులతో వ్యవహరించిన తీరు, భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక స్వభావం, ఏ విధంగా ఆయన చెలించడు, ఎంతమంది రాణులు వచ్చి ఆయనని చెలింపజేసినా కానీ. సో రేపు మనం 12వ అధ్యాయం పరీక్షిత్ చక్రవర్తి జననం, పరీక్షిత్ మహారాజు యొక్క జననం మన మెయిన్ టాపిక్ అన్నమాట. ఓకే, 12వ అధ్యాయంలోకి ఎంటర్ అవుదాం, రేపు చర్చించుకుందాం. సో అందరు కూడా అన్మ్యూట్ చేసి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి.
భాగవతం కీర్తించే అవకాశం ఇచ్చినందుకు. మీరు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా అండి? మీ గురువు గారి ఫోటో పెట్టండి ప్రభుజీ, చూస్తాం. ఓకే ఓకే. పరమ పూజ్య రాధానాథ స్వామి మహారాజ్ మీరు టైప్ చేయొచ్చు ఇంటర్నెట్లో కూడా, మీకు నేను కూడా షేర్ చేస్తాను. ఈసారి ఇప్పుడు రేపటి క్లాస్లో షేర్ చేస్తాను. ఓకే. ఈ కృష్ణుడు యుద్ధానికి వచ్చి మళ్ళా తిరిగి ద్వారకకి వెళ్ళిపోయిన ఎన్ని నెలలు టైం పట్టింది అది? అంటే యుద్ధానికి వచ్చి మళ్ళీ తిరిగి ద్వారకాకు అంటే రావడం. ద్వారక నుంచి వచ్చారు కదా ఆయన యుద్ధంలో పాల్గొనడానికి. ద్వారకా నుంచి వచ్చారు, కరెక్ట్. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు మళ్ళీ ద్వారకాకు వస్తారు. ఎన్ని నెలలు? ఎగ్జాక్ట్ గా టైం గ్యాప్ అయితే చూడాలి మాతాజీ, ఎంత గ్యాప్ ఉందనేది. 2 months. అది చూడాలి, నేను ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే చెప్పలేను. ఎందుకంటే మనకు మా కురుక్షేత్ర యుద్ధం జరిగింది 18 రోజులే. ఆ తర్వాత 18 రోజులు యుద్ధం జరిగిన తర్వాత కృష్ణుడు కొన్ని నెలల పాటు అక్కడే ఉన్నారు హస్తినాపురంలోనే. ఎవరిని? వీళ్ళందరినీ ఉద్ధరించడానికి కొన్ని నెలల పాటు ఉన్నారు అక్కడ ఆయన. సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసి మనకి ఎగ్జాక్ట్ నెంబరే తెలీదు, కానీ సఫిషియెంట్ గానే కొంచెం కొన్ని నెలల పాటు ఉన్నారు ఆయన, కొంచెం దూరంగానే ఉన్నారు. సో ఆ క్వాంటిఫికేషన్ నెంబర్ అయితే అంత రీసెర్చ్ అయితే నేను చేయలేదు మాట. జస్ట్ నేనైతే స్టోరీ పరంగా తెలుసుకొని అందులోనే భక్తి ఎసెన్స్ మాత్రమే తీసుకుంటున్నాను నేను. తర్వాత ఆయన అవతారం చాలించడానికి ఇప్పుడు ద్వారకలో ఉండడానికి చాలా టైం పట్టిందా లేదా వెంటనే జరిగా? అవతారం ద్వారకాలో ద్వారకాలో చాలా సంవత్సరాలు ఉన్నారు ఆయన. ద్వారకాలో చాలా సంవత్సరాలు ఉన్నారు. చాలా సంవత్సరాలు ఉండి ఎంతో మంది బిడ్డలు కానీ ఆ తర్వాత వాళ్ళు పెరిగి వాళ్ళకి బిడ్డలు పుట్టిన తర్వాత కూడా ఆ తర్వాత జరిగింది అనమాట. ఓకే. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? డౌట్ ప్రభుజీ, బయట హరే కృష్ణ మంత్రం జపిస్తున్నప్పుడు మీరు దీక్ష తీసుకున్నారా అని క్వశ్చన్ చేస్తున్నారు. మీకు మంత్రం ఇచ్చారా ఎవరైనా, మీరు దీక్ష తీసుకున్నారా అని అడుగుతున్నారు. అంటే మాకెవరు దీక్ష ఇవ్వలేదు, మంత్రము ఇవ్వలేదు, మా ఓన్ గా అంటే మీరు చెప్తున్నారు మేము చేస్తున్నాము. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే, ప్రతి ఒక్కరికి బై డిఫాల్ట్ గురువు చైతన్య మహాప్రభు ప్రభుపాదులు వారు. బై డిఫాల్ట్ ఈ కలియుగంలో బై డిఫాల్ట్ గురు చైతన్య మహాప్రభు. వాళ్ళందరికీ మనోదీక్ష అయిపోయింది. అంటే ఎవరైతే నేను భక్తి చెయ్యాలి, నియమాలు పాటించాలి అని అనుకుంటారో అప్పుడు వాళ్ళకి దీక్ష అయిపోయినట్టే, సగంగా పూర్తిగా అయిపోయినట్టే. ఇంకా ఫార్మాలిటీస్ ఉంటాయి, ఫార్మాలిటీ దీక్ష అంటే గురుగారి దగ్గర దీక్ష తీసుకోవడం. అప్పుడు ఏం జరుగుద్దంటే, అప్పుడు గురుగారి దగ్గర దీక్ష తీసుకుంటున్నప్పుడు అప్పుడు గురువు గారి యొక్క కృప మన దగ్గరికి వచ్చింది. అంటే ఎలా అంటే ఒక భోగి లాక్ అవుద్ది అనమాట. అంటే మెయిన్ ఇంజిన్ ట్రాక్ ఏదైతే ఉందో ఆ మెయిన్కి లాక్ అవుద్ది. దానికంటే ముందు భోగి రెడీగా ఉంటుంది కదా, భోగి రెడీగా ఉండాలి కదా. భోగి రెడీగా ఉండి దేనికి లాక్ అవుతామండి మనం? సో భోగి రెడీగా ఉన్న తర్వాత అప్పుడు మనం లాక్ అవుతాం, అప్పుడు మనం డెస్టినేషన్ వెళ్తాం ఇంజన్ తోటి. సో ఆ లాక్ అవ్వడానికి మనకు గురుగారికి దీక్ష కావాలి. కానీ గురుగారి దీక్ష తీసుకోవడానికి ముందే ఒక వ్యక్తి కొన్ని నియమాలు పాటించాలి. ఏంటది? నాకు ఈ భౌతిక జగత్తులో ఉన్నవన్నీ కూడా ఇంకా వేస్ట్, నేను ఆధ్యాత్మిక చింతన చెయ్యాలి అనేటువంటి కోరిక రావాలి. అలా కోరిక రాలేదంటే ఏం జరుగుద్దంటే, గురువు గారి దీక్ష తీసుకున్న తరువాత కూడా అలాంటి కోరికలు వచ్చాయి అంటే పొరపాటున. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంపార్టెంట్ మార్చలేనిది అంత శక్తివంతమైనది మనిషి యొక్క కోరిక. అది ఎవరు మార్చలేరు. ఆ ఒక్క మనిషి యొక్క కోరికలు మార్చేది భక్తులు మాత్రమే. భక్తులు మార్చడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నానికి నీ యొక్క విల్లింగ్నెస్ కూడా యాడ్ అవ్వాలి. అంటే నేను కూడా మారాలన్న కోరిక ఉండాలి. ఆ మారాలన్న కోరిక లేనప్పుడు ఒక పక్క వాళ్ళు ఇలా వస్తుంటారు, ఒక పక్క నువ్వు వెళ్తావు, అప్పుడు దొంగ పోలీస్ చేజింగ్ లాగా మారిపోద్ది. అది అర్థమైందా? గురుగారు ఫాలో అవ్వు అంట, నేను ఫాలో అవ్వను అంటావు. అప్పుడు ఏం జరుగుద్ది అంటే అది గురువు గారు నువ్వు ఎలా చూస్తావంటే నన్ను వెంటాడుతున్నటువంటి ఒక పోలీస్ లాగా చూస్తావు. అది పెద్ద అపరాధం. ఆ అపరాధంతో మన నార్మల్గా చేసిన తప్పులు కన్నా కూడా ఎక్కువ శిక్షలు వస్తాయి మనకు. అర్థమైందా? సో కాబట్టి చాలా చాలా డేంజర్ గురువు గారి యొక్క ఆశ్రయం తీసుకోవాలంటే. వెరీ సింపుల్. ఎవరైతే కన్విన్స్ అవుతారో ఇక నుంచి నేను ప్రతిరోజు ఒక మాల చేస్తాను, అది చేయడానికి అసలు అందులో కష్టమే ఉందండి. అసలు హరినామం చెప్పించడానికి ఎవరైతే ఇంకా మాంసం తినను అంటారు. కష్టం గురించి అనట్లేదు ప్రభుజీ, ఇక్కడ బయట వాళ్ళు మంత్రం మీకు ఎవరైనా ఇచ్చారా, ఇనిషియేషన్ మీకు ఎవరైనా ఇచ్చారు, ఇస్తేనే చేస్తున్నారు. కష్టం గురించి అడగట్లేదు. ఇచ్చారు కదా, చైతన్య మహాప్రభు ఇచ్చారు. ఓపెన్ గా పబ్లిక్ లో అందరికి వచ్చి రామానుజారి ఓం నమో నారాయణాయ అని పలికారు. చైతన్య మహాప్రభు ఈ కలియుగానికి ఇచ్చారు. అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పలేదు కదా, మాకు చెప్పలేదు కదా. మీకు చెప్పడం ఏంటి? 500 ఏళ్ల క్రితం వచ్చి చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తన ఇనాగ్రేట్ చేసింది. అక్కడి నుంచి స్టార్ట్ కలియుగంలో ఉన్న జనాలు మొత్తానికి ఇక ముందు పుట్టబోయే వాళ్ళు కూడా దీక్ష అయిపోయినట్టే వాళ్ళకి తెలుసా?
ఓకే ఇక ప్రభు. ముందు అంటే అక్కడ ఉన్న ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళ వరకే అది ఆ అవుతుంది. ప్లేస్ లో ఉన్న వాళ్ళకని కాదు, నగరాది గ్రామ అన్ని నగరాలలో అన్ని గ్రామాల్లో ఈ హరే కృష్ణ ప్రాపగేట్ జరగాలి. అందుకోసం అది చేద్దాం. మనకు ప్రభుపాద వారు అమెరికాకు వెళ్ళి ఎక్కడో ఉన్నటువంటి ప్రాస్టిట్యూట్ కొంపల్లోకి వెళ్ళి కూడా ఆయన వాళ్ళని కూడా భక్తులుగా మార్చింది. డ్రగ్ అడిక్ట్ అయినట్టు వాళ్ళు కూడా భక్తులుగా మార్చింది. అన్ని దేశాలలో వాళ్ళకి ఏం సంబంధం అసలుకి మనదే సనాతన ధర్మానికి వాళ్ళకి? అలాంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు ఇప్పుడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క బిడ్డలే. అంటే ప్రతి ఒక్కరికి నామాన్ని చేసే హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి బై డిఫాల్ట్ హక్కు అది. ఈ ఈ కలియుగంలో జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి బై డిఫాల్ట్ హక్కు అది. ఈ హక్కును చూసే, ఈ రైటును చూసే స్వర్గలోకొన్న వాసులు కూడా ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు పుట్టిన అనకూడదు, ఆయన అవతారం తీసుకున్నటువంటి ఈ కలియుగంలో అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తపస్సు చేసి మరి ఇక్కడ రావాలని చూస్తారు. ఎందుకు? వాళ్ళకు బై డిఫాల్ట్ రైట్ ఈ భూమి మీద పుడితే, భరత వర్షంలో పుడితే, అది కూడా మెయిన్ గా ఆ రైట్ ఏంటి? హరినామం జపించడం. దాని ద్వారా వైకుంఠ గోలోక ధామాలకు వెళ్ళడం. హరినామాన్ని నువ్వు జపించినప్పుడు నీ లోపల ఉన్న పరమాత్మ నీకు గురువు గారి దగ్గర చేరుస్తాడు. ఆ గురువు ఆ పరమాత్మని భగవానుడిగా సాక్షాత్కరింపజేస్తాడు. ఇది ఇంటర్లింక్ అనమాట. అంటే లోపల ఉన్నటువంటి పరమాత్మ నీకు బయట గురువు ఇస్తే, బయట ఉన్నటువంటి గురువు నీకు లోపల ఉన్న పరమాత్మని సాక్షాత్కరింపేలా చేస్తాడు. వీటన్నిటికి స్టార్టింగ్ పాయింట్ హరే కృష్ణ మంత్రం జపించడం. సో దాంతో స్టార్ట్ అవుద్ది. సో తెలుసో తెలియకో మనకి ఎవరో ఒకరి ద్వారా హరినామం అనేది మనకు తెలిసింది. సో దాని ద్వారా మనం ఎప్పుడైతే మనకు హరినామం మనకి చెవిలో పడిందో, అది ఎలా పడింది అనుకుంటున్నావు నువ్వు? ఆ చెవిలో మనకు పడింది అంటే అదేదో ఏదో బయట అలా వింటే పడింది అనుకుంటున్నావా? కృష్ణుడు గురువు గారి రూపంలో వచ్చి చెప్పడం వల్ల తెలిసింది. గురువు గారు డైరెక్ట్ గా నీకు చెప్పకపోవచ్చు. ఇందాక నేను చెప్పాను, ఒక ట్రైన్ భోగి ఇంజన్ ఎక్కడో ఉండొచ్చు, కానీ ఇక్కడ భోగి కదులుతుందంటే అక్కడ ఇంజన్ గురువు గారి యొక్క కృప ప్రాపగేట్ అవుతూ వచ్చింది వేరే భక్తుల ద్వారా. అలా మన దగ్గరికి వచ్చింది. ఆ విధంగా గురువు గారి కృప మన మీద పడింది. సో ఆ విధంగా మనం దీక్ష లేదు అనుకోకూడదండి. ఎప్పుడైతే మనకు హరినామం పడిందో, గురువు గారికి ఒక కృప పడింది. కాకపోతే ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది స్లోగా ఫుల్ఫిల్ అయ్యి నార్మల్ దీక్ష అనేది జరుగుద్ది. కంటిమాలు ఇవ్వడం, గురువు గారు జపమాలు ఇవ్వడం, ఆ ప్రొసీజర్ జరిగిపోతూ ఉంటుంది. కానీ ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఫస్ట్ మన మైండ్లో ఇలా చేయాలనుకుంటాం, ఆ తర్వాత యాక్షన్లో వచ్చింది. అది ఆటోమేటిక్గా మన సటిల్ రూపంలో మన దేహం, మన యొక్క మనసులో, మన యొక్క అంతరాలంలో ఆ గురువు గారి యొక్క నామాలు అనేవి ఏదో ఒక భక్తుల రూపంలో మనకు ఆల్రెడీ దీక్ష వచ్చేసి ఉంటుంది. హరినామం లేదంటే మనకు పడదనమాట మన చెవిలో. మనం దాన్ని శ్రద్ధగా తీసుకున్నప్పుడు అప్పుడు నెక్స్ట్ స్టెప్ జరుగుద్ది నిజంగా జరగడం అనేది. సో బై డిఫాల్ట్ చైతన్య మహాప్రభు ప్రతి ఒక్కరికి శిక్షా గురువు ఏంది? ఆయన పరమ దేవుడు, భగవానుడు, పరూపల వారు శిక్షా గురువు ప్రతి ఒక్కరికి. అంటే ప్రభుజీ ఎలా ఉన్నారు అంటే, బయట మన హిందువులు అనకూడదు గాని జనవరి 1 అర్ధరాత్రి తాగేసి పొద్దున్నే చిలుకూరులో రష్ గా వచ్చేస్తారు అన్నమాట. అంటే వీళ్ళని ఒక విధంగా మన వాళ్ళనే మనం గొర్రెలు అనుకోవాలి. ఆ గొర్రెల ఫీలింగ్ ఏంటంటే, బొట్టు పెట్టుకునేగానే ఏంటి నువ్వు మతమే మారిపోయావా అన్నట్టుగా వాళ్ళ ఇదేంటి ఎప్పుడు లేని ఇంత పొడుగు బొట్టు పెట్టుకున్నావు, ఏంటి నువ్వు ఇస్కాన్లో మారిపోయావా, దీక్ష తీసుకున్నావా, ఎవరు నీ గురువు, ఏంటి నీ వ్యవహారం, అసలు ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, అసలు ఎప్పుడు ఇలా జరిగింది అనే క్వశ్చన్లు కళ్ళల్లో ఇట్లా డాన్స్ చేస్తూ ఉంటాయి వాళ్ళ ప్రశ్నలు. అంటే మేము పట్టించుకోము అవన్నీ, ఎందుకంటే ఇప్పుడు దీంట్లో తెలిసే వచ్చాం, ఇంత వింటున్నాము, అర్థం చేసుకున్నాము కాబట్టి జనరల్ గా మన గొర్రెలు ఏంటంటే బొట్టు పెట్టుకునే ఏంటి నువ్వు మారిపోయావా, ఏం మారిపోయాము, కృష్ణుడే చిన్నప్పటి నుంచి పూజిస్తున్న కృష్ణుడే కదా, ఏం మారాము? నిజానికి మన మతం వారైనా వేరే మతం వారైనా ఎవరైనా కానీ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసా అండి? బాహ్యంగా ఉన్నటువంటి మార్పులకు ఇంపార్టెన్స్ ఇస్తారు. బాహ్యంగా మార్పులు అనేవి ఒక వ్యక్తి కంటి లేకపోవచ్చు, ఏదో నార్మల్ పిచ్చి డ్రెస్సులు వేసుకుని ఏదో బయట ఉండొచ్చు, కానీ భగవంతుడి మీద తీవ్రమైన ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి, మన బాబాజీ మహారాజులకి వాళ్ళకి ఏ దీక్షలు ఉన్నాయండి? అఫ్కోర్స్ వాళ్ళు దీక్ష తీసుకున్నారు, కానీ వాళ్ళ ప్రవర్తన చూసినట్లయితే వాళ్ళు ఒక భిక్షగాడి కన్నా దారుణంగా ఉంటారు, సరిగా బట్టలు లేకుండా. కానీ వాళ్ళు నిత్య సిద్ధలు అంటే భగవంతుడితోటి డైరెక్ట్ గా లీలలో వైకుంఠ గోలోక ధామంలో ఉంటారు. సో బయట ఉన్నటువంటి మార్పులు చూసి మనం అంచనా వేయకూడదండి. లోపల నాకు భగవంతుడి పట్ల ఎంత ప్రేమ ఉంది అది మనం వెయ్యం ప్రభుజీ, మనం అందరినీ ఆహ్వానిస్తాం. వాడేంటంటే ఓ 10% ఉన్నారు మన హిందూస్ లో, వైష్ణవాన్నే పట్టుకొనే కూర్చుంటాడు, వాడు శైవాన్నే పట్టుకుంటాడు. శైవం వాడు చిన్నప్పటి నుంచి శివుణ్ణి పూజిస్తూ దత్త సాంప్రదాయంలో వెళ్ళి కాస్త దత్తాత్రేయునో, శ్రీపాద వల్లభులనో, లేకపోతే గణపతి సచ్చిదానంద స్వామీజీనో ఫాలో అవుతూ 4 మట్టలు చుట్టూ ఏంటి నువ్వు దత్త సాంప్రదాయంలోకి మారిపోయావా, వెంటనే క్వశ్చన్.
నేను వాళ్ళ క్వశ్చన్లు వాళ్ళు ఆపుకోవాలి. వీళ్ళు అంటే ఏ మతంలోకి వెళ్ళి ఏ బొట్టు పెట్టుకుంటే మనకెందుకు, అట్లీస్ట్ హిందూగా ఉన్నారు కదా అని సంతోషించట్లేదు. అది ప్రాబ్లం. నిజం చెప్పాలండి మాతాజీ, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ప్రతి ఒక్కరు కూడా లోపల అంటే బయటికి రిలీజియన్ ఉంటుంది, లోపల అహంకారం అంటే ఏంటి, నేను ఫాలో అవుతున్నాను, మిగిలిన వాళ్ళు కూడా ఇదే ఫాలో అవ్వాలి. అర్థమైందా? ఆ అహంకారము విపరీతంగా ఉంది. భక్తి చేసినప్పటికీ కూడా ఆ భక్తిలో అహంకారం యాడ్ అవుద్ది. అంటే మన అడ్డబొట్టు కదా, నువ్వు ఎలా నిలువు బొట్టుకు వెళ్తావు, నా మతమే నావే హైవే అలా చెప్పేస్తారు అనమాట. అలా ఒక నార్మల్ గా ఉన్నటువంటి సాధారణటువంటి వ్యక్తులే నిజంగా భక్తి చేసినప్పుడు వాళ్ళల్లో కూడా పరమాత్ముడు ఉన్నాడు, వాళ్ళల్లో కూడా స్లోగా ప్యూరిఫై అవుతారు. ఏదో ఒక విధంగా వాళ్ళు హరినామం వింటున్నప్పుడు ఆ విధంగా ప్యూరిఫై అవుతారు, వాళ్ళ కాన్షియస్ కూడా మారుద్ది. ఒకవేళ నిజంగా కంప్లీట్ వేరే వాళ్ళతో అపోజ్ చేసినా కానీ ఆ వాళ్ళు నొచ్చుకోకూడదు. నేనేదో నాది పాటిస్తున్నాను, వాళ్ళు ఏదో ఇంకోటి పాటిస్తున్నారు, వాళ్ళని ఎలా అఫెండ్ చేస్తాను, వాళ్ళని ఎలా బాధ పెడతాను? అలా బాధ అఫ్ కోర్స్ మన శాస్త్రాల ప్రకారం, మన నియమాల ప్రకారం, మన ఖచ్చితంగా ఫిలాసఫీ తెలిసిన తర్వాత సత్యాన్ని కరెక్ట్గా చెప్పాలి. ఎస్, ఈ కలియుగంలో హరినామమే అని. అది చెప్పిన తర్వాత వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా వీ హ్యావ్ టు ప్రే ఫర్ దిమ్. కానీ వాళ్ళని ఎటువంటిగా ఫోర్స్ చేసే ఉద్దేశం కానీ మనకు ఉండకూడదు. ప్లస్ వాళ్ళని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేసినప్పటికి కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే వాళ్ళకు తెలియదు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు ఏది నియమాలు పాటించరు, 4 నియమాలు ఏవి కూడా. మాంసం తినడు కానీ ఎవరైతే మాంసం తినకుండా, మోసాలు చేయకుండా, మగువలకి మత్తులకి వీటి దూరం ఎవరైతే నిష్టగా పాటిస్తారో ఆ పాటించే శక్తి కేవలం హరినామం చేసే వరకే ఉంటుంది కలియుగంలో. ఎందుకంటే అక్కడ అది ఉన్నది కలిపురుషుడు అండి. కలిపురుషుడు పోయేది కేవలం హరిభక్తి చేసినప్పుడు మాత్రమే. హరిభక్తి చేయకుండా కలిపురుషుడు పోడు. ఇది ఒక ప్రాక్టికల్ టెస్ట్, మీరు ఎవరినైనా చేయొచ్చు. హరిభక్తి చేయకుండా ఎవరు ఉన్నారంటే వాళ్ళు 4 ఏదో దాంట్లో ఉంటారు, ఖచ్చితంగా 4 ఏదో దాంట్లో ఉంటారు. కాబట్టి అది మనం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మనము వాళ్ళని ఎలా చూడాలి అంటే, ఎవరైనా అలా అన్నప్పుడు కృష్ణ వాళ్ళకు నువ్వు హెల్ప్ చేయి. ఎందుకంటే వాళ్ళు 4 చిక్కుకొని ఉన్నారు. అలా చిక్కుకున్నటువంటి వ్యక్తి మంచి మాటలు ఎలా మాట్లాడతాడు, మన గురించి మంచిగా అభిప్రాయం ఎలా తీసుకుంటాడు, మనతో మంచిగా ఎలా ప్రభావితం చేయబడతాడు, మనతో మంచిగా ఎలాగా మనతో అసోసియేషన్ లో ఉంటారు, మనం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకో చిన్న డౌట్, చాలా మంది ఏంటంటే ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ ఒక మైథాలజీ లాగా చూస్తుంటారు ప్రభుజీ. అవన్నీ అంటే ఎవరో రాశారు, మామూలుగా రాసినవి అవి నిజంగా జరిగినవి కావు అన్నట్టుగా చూస్తుంటారు అనమాట. అంటే ఇవి రాసినవా పురాణాలువా, ఇది వరకు జరిగినయా జరగనవా అవన్నీ డిస్కస్ చేయడానికి అది పెద్ద టాపిక్. అది పక్కన పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు, పిహెచ్డీలు పెద్ద ఎంటెక్లు థీసిస్లు అని చెప్పి వాళ్ళేం చేస్తున్నారు, రాత్రి ఏదో డ్రింక్ వేసి తర్వాత ఏది పెడితే తాగి ఎలా పెడితే అలా బుక్కులు రాసిన వారు యూనివర్సిటీలో పెద్ద బుక్కులు ఉంటాయి. ఆ రాసిన వాళ్ళ బుక్కులు వాళ్ళు చదవట్లేదా? వాళ్ళు ఏమైనా శుద్ధ భక్తులా? అంటే వాళ్ళ కాన్షియస్ కూడా వీళ్ళకి వెళ్ళిపోతుంది కదా. అంటే ఈ భౌతికమైనటువంటి సైన్స్ ని ఛేదించడానికి ఎవరు రాసిన బుక్లను వాళ్ళు చదువుతారు, ఆధ్యాత్మిక సైన్స్ ని తెలుసుకోవడానికి మన ఋషులు ఇచ్చినటువంటి బుక్ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసా? వాళ్ళు ఇవి చదవలేరు. చదవనప్పుడు ఏం చేస్తారు, క్రిటిసైజ్ చేయడం. అర్థమైందా? ఇప్పుడు అందని ద్రాక్ష పుల్లన అంటారండి. పైన ద్రాక్ష ఉంది, అది నాకు అందలేదంటే నేనేం చేస్తాను, ఆ ద్రాక్ష పుల్లని అలా క్రిటిసైజ్ చేయాలి, లేదంటే నేను సాటిస్ఫైగా ఉండలేను. కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క మాటలకు మనం పెద్ద భయపడాల్సిన అవసరం లేదండి. మన నిష్టగా, మన ఋషులు, మన శాస్త్రాలు, మన యొక్క ఆచార్యులు మన నమ్మకం ఉన్నప్పుడు ఎవరైనా ఒక మనిషి అలా ఆచార్యులుగా తన జీవితం మొత్తం ఉండగలుగుతారండి. రామానుజాచార్యులు ఎవరైనా, మధ్వాచార్యులు ఎవరైనా అలా సన్యాసం తీసుకుని అలా దీక్షగా నిష్టగా శాస్త్రాలను చదువుతూ వాటి మర్మాలని చెప్పడం, ఒక ఆచార్యులు కాదు, 2 ఆచార్యులు కాదు, ఎంతో మంది ఆచార్యులు అందరూ ఒకే టైంలో కాదు, డిఫరెంట్ టైమ్స్ లో, ఒకరు 1000వ శతాబ్దంలో వస్తే, 5000 సంవత్సరాల క్రితంలో వస్తే, ఒక 500 ఏళ్ల క్రితం వస్తే, అందరు చెప్పినటువంటి ఒకే మాట, కృష్ణాస్తు భగవాన్ స్వయం. అది ఏ శాస్త్రంలో ఏ మతంలో ఉందండి, ఒక్క మన యొక్క సనాతన ధర్మంలో తప్ప. కాబట్టి మిగిలిన మతాలన్నీ అప్పుడు ఇప్పుడు ఏదో ఇంకా రాను కొత్త మతాలు కూడా వస్తాయి. అవన్నీ కూడా కవరింగ్ లాంటివి అన్నమాట. ఎప్పుడైతే మనం భాగవతమైనటువంటి పురాణ అర్క, ఒక టార్చ్ లైట్, ఒక టార్చ్ బ్యానర్, ఒక సన్లైట్ పడుతుందో మిగిలినవన్నీ ఫ్లడ్ అవే, ప్లీజ్ అవే. కాబట్టి మనం సిన్సియర్ గా వాటిని తీసుకోవడం రెడీగా ఉండాలి. శాస్త్రంలో ఏం చెప్పబడింది, నియమాలు మనం ఎలా పాటిస్తున్నాము, అప్పుడు మాత్రం మన కాన్షియస్నెస్ పెరుగుద్ది. ఆ కాన్షియస్నెస్ తోటి అప్పుడు మనకు ఒక మంచి బుద్ధి వచ్చింది. దామి బుద్ధి యోగంతో అంటారు కృష్ణ. అలాంటి బుద్ధితోటి మనం ఎరాడికేట్ చేయొచ్చండి. లేకపోతే మనం సరిగా పాటించినప్పుడు మనల్ని చాలా మంది డీమన్స్ అటాక్ చేస్తారు. మన దగ్గర శక్తి ఉండదు, ఇమ్యూనిటీ పవర్ ఉండదు. అంటే మనం ఈజీగా మతాల్లోకి మనం ఇంబైబ్ అయిపోతాం. మనం నిష్టగా పాటించినప్పుడు ఎవ్వరు మనల్ని షేక్ చేయలేరు. కృష్ణ భగవానుడు మనకు సహాయం చేస్తారు, భక్తులు మనకు సహాయం చేస్తారు. హిందూస్ లోనే 16 రకాలు 36 రకాలు
గ్రామ దేవతలను పూజించేవాళ్ళు, హనుమంతుని పూజించేవాళ్ళు, తప్పేం లేదు మాతాజీ. రాముడిని పూజించి శివుడిని పూజించే వాళ్ళు మళ్ళా ఫాలో అయ్యే గురువులు. కొంతమంది చాగంటి గారు, కొంతమంది గరికపాటి వారు, తప్పేం కొంతమంది లేదు. వద్దుపతి ఎవరైనా తప్పేం వాళ్ళు లేదు. అందులోంచి బయటికి రాకుండా మేము ఎలాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడంగానే మేమే ఏదో కొత్తగా ఒక మతాన్ని సృష్టించి మేము ఇస్కాన్ అనే కొత్త మతంలోకి వచ్చామనంటే మమ్మల్ని చూస్తున్నారు. జనరల్ గా ఇస్కాన్ అంటే భాగవతం, భగవద్గీత గ్రంథాలు అంటే ఇస్కాన్. ఇస్కాన్ ఇస్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అని ప్రభుపాల్ వారు అంటారు. ఎనీ వన్ కెన్, ఏ మతం వారైనా ఎవరైనా ఇస్కాన్ ఫిలాసఫీ దే కెన్ ఛాలెంజ్ ఓపెన్లీ. ఎందుకంటే వీ హ్యావ్ ఓన్లీ దిస్ బుక్, భాగవతం, భగవద్గీత, గ్రంథాలు. ఇంకా మా దగ్గర వేరే మతం ఏది లేదు. శివుని పూజించిన వాళ్ళైనా, దత్తాత్రేయుని పూజించిన వారు, లేదా హనుమాన్ పూజించిన ఎవరిని పూజించిన వాళ్ళైనా కానీ వాళ్ళు ఒక సెంటిమెంట్ జోన్లో నుంచి బయటకు వచ్చి నిజమైనటువంటి ఫిలాసఫీ గురించి తత్వం అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు నిజంగా అప్పుడు అర్థం చేసుకుంటారు అన్నమాట ఏంటి గ్రంథాలు ఏంటని. వాళ్ళు అలా సెంటిమెంట్ జోన్లో ఉన్నప్పుడు వీ కెనాట్ ఫైట్ దెమ్. అంటే మనం ఏం చేయాలంటే ప్రే చేయడం వాళ్ళంటి వాళ్ళకి, మనం మన యొక్క నియమాలు పాటిస్తూ ఉండడం. అప్పుడు మన యొక్క స్వభావాలని, మన యొక్క భావాలని, మన యొక్క నడవడికను చూసి మారుతారు. ఈ ప్రపంచంలో అది తప్ప, ఈ ఎస్పెషల్లీ కలియుగంలో ఒక ఉదాహరణ చూపి తప్ప మాటలతో మార్చేటువంటి శక్తి అలాంటి వాళ్ళకి లేదండి. ఎక్కడో అడపాదడపా కొంతమంది భక్తులు ఉన్నారు, అలాంటి వాళ్ళు చెప్తే ఏంటారు. అలాంటి వాళ్ళందరూ సామూహికంగా భక్తి చేసుకుంటూ ఉంటూ సొసైటీని మార్చగలగాలి. ఇప్పుడు మీరందరూ ఉన్నారండి, ఎంతమంది ఉన్నారు, మీరందరూ కూడా చెప్తే నీట్గా విని వీటిని పాటించాలని శ్రద్ధతో ఉన్నారు. అలా ప్రపంచంలో అందరూ రావచ్చు కదా, అందరూ ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళ శ్రద్ధ అనేది డిఫరెంట్గా ఉంది. వాళ్ళకు మంచి ఉదాహరణ చూసినప్పుడు ఖచ్చితంగా మారుతారు. అలాంటి వారికి ఒక ఉదాహరణగా ఉండడం మన బాధ్యత. మనం అలా పాటించుదాం. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకేనండి, రేపు మళ్ళీ కలుసుకుందాం. అందరూ ఒకసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే హరే. కలియుగ పతిత పావన కలియుగ పావన హరినామ సంకీర్తనకి జై. జై. హరి హరి బోల్.